సమాజముగా కూడుకొనుట మానుకొనకూడదా? ఇది ఈరోజు మనం బైబిల్‌లో నుండి నేర్చుకోబోయే సంగతి. సమాజముగా కూడుకొనుట మానకూడదా? దేవుని పిల్లలారా, బైబిల్‌లో దేవుడు ఏది రాయించినా దాని వెనక మన ఆత్మీయ జీవితపు అభివృద్ధి, పరలోకంలో ఉన్న కన్నతండ్రి సంకల్పం, ఈ 2 దాగి ఉంటాయి అన్నది వాస్తవం. సన్నిధికి ఇది బైబిల్ తరగతి కానివ్వండి, ఆరాధన కానివ్వండి, సభ కానివ్వండి, బహిరంగ సభ, సెమినార్ కానివ్వండి, వీటన్నిటిలో ఎక్కువగా కూడుకోవాలి, ఎక్కువగా వెళ్ళాలి అన్నది దేవుడి ఆలోచన. అంటే ఈ లోకంలో ఉన్నాం గనుక మనకి లోక సంబంధమైన పనులనేవి ఉంటాయి. కానీ మన పనులన్నిటినీ మనం చేసుకుంటూనే దేవుడిది సన్నిధి దొరికిన ప్రతిసారి ఖచ్చితంగా అందరూ దేవుడి సన్నిధిలో ఉండాలి అన్నది దేవుడి ఆజ్ఞగా బైబిల్‌లో మనకి కనబడతది. ఒకసారి ఈ పాఠం ఎక్కడ ప్రారంభమైంది అంటే, హెబ్రీ పత్రిక 10వ అధ్యాయము 24వ వచనంలో దేవుడు రాయిస్తాడు, కొందరు మానేశారు, కొందరు మానేశారు. జాగ్రత్తగా వినండి. ఇది చాలా సంవత్సరాల నుంచి మీరు చదివిన దీని లోతు, దీనిలో ఉన్న పూర్తి పరమార్థం ఈరోజు మీ ముందుకొస్తుంది. కొందరు మానేస్తున్నారు. సన్నిధికి రావటం మానేస్తున్నారు. ఆదివారం ఆరాధనలు మానేస్తున్నారు. బైబిల్ క్లాసులు మానేస్తున్నారు. సభలు మానేశారు. ఎవరు ఎక్కువగా దేవుడి సన్నిధికి రావడానికి ఇష్టపడటం లేదు. ఒకవేళ వెళతన్నా ఆచారంగానో, మొక్కుబడిగానో సన్నిధిలోనికి వెళ్ళటం తప్ప, ఎందుకు దేవుడి సన్నిధిలో కూడుకోమన్నాడో దానికోసం కూడుకునేవారు అతి కొద్దిమంది. చాలా జాగ్రత్తగా వాక్యం వినాలి. ఈ సమాజపు కూటములు ఎందుకు జరగాలి అని దేవుడు బైబిల్‌లో రాయించాడో అందుకే జరుగుతున్నాయా? ఎందుకు దేవుడు గుడికెళ్ళమన్నాడో అందుకే గుడికి వెళుతున్నారా? అదే జరుగుతుందా? అంటే ఈరోజు మీరు విన్న తర్వాత ఒక కూడిక వెనకాల, సమాజపు కూటముల వెనకాల దేవుడు ఇంత సంగతి దాచిపెట్టాడా? దేవుడు ఇన్ని విషయాలు రాసాడా? దేవుడు ఇదంతా జరగాలి అని ఒక సమాజంగా మనలందరినీ ఒక సంఘంగా కూడుకోమని చెప్పాడా? అన్నది ఈరోజు మనకి అర్థమవుతుంది. సహజంగా మనిషి దేవుడి విషయంలో, దేవుడి సన్నిధి విషయంలో ఏ స్థాయి భక్తిలో ఉన్నాడో మీకు చెప్పాల్సిన అవసరత లేదు. తన పర్సనల్స్ ఏదైనా వస్తే ఖచ్చితంగా దేవుడి సన్నిధిని పక్కకు తోసేస్తాడు. తన కార్యక్రమాల మీద ఉన్నంత ఇష్టం, ధ్యాస లేదా గురి ఆదివారం రాబోయే దేవుడి సన్నిధి మీదో, జరగబోయే బైబిల్ క్లాస్ మీదో, సభ మీదో, అంటే అది దేవుడి సన్నిధి. దాని మీద అంత పెద్దగా గురేమి ఉండదు. తనకు సంబంధించిన పనులేమి లేనప్పుడు, తను ఖాళీగా ఉన్నప్పుడు ఆరాధనకు వెళ్ళటం లేదంటే సమాజంగా కూడుకోవటం చేస్తాడు తప్ప, ఖచ్చితంగా సన్నిధికి గురిపెట్టి, దైవ కార్యక్రమాన్ని గురిపెట్టి, ఖచ్చితంగా నేను వెళ్ళవలసిందే, ఖచ్చితంగా నేను చేయవలసిందే ఆరాధన అని గురిగా ఆరాధన చేసేవారు, గురిగా ఖచ్చితంగా గుడికొచ్చేవారు అతి కొద్ది మంది ఉంటారు. వాళ్ళు ఏమి నష్టపోతున్నారో, చివరికి పరలోకం కూడా ఇలాంటి వారికి ఎలా చేజారిపోతుందో ఈరోజు మీరు వింటారు. ముందుగానే ఏస్తున్నాను చిన్న అనౌన్స్‌మెంట్ లాగా. ఈ సమాజపు కూటమి గుడికి సరిగా రాని వారికి, దేవుడి సన్నిధికి క్రమంగా, మర్యాదగా, ఖచ్చితంగా వెళ్ళాలి అన్న ఆశ లేని వారికి దేవుడు పరలోకాన్ని దూరం చేస్తాడు. ఇది మీరు
ఈరోజు వినబడే వాక్యాన్ని బట్టి మీరు నేర్చుకుంటారు. మీకు అర్థమవుతుంది. సమాజంగా కూడుకొనుట కొందరు మానేస్తున్నారు. అలా మీరు ఉండకూడదు అని చెప్పాడు. ఇంతకీ ఈ హెబ్రీ పత్రిక 10వ అధ్యాయంలో చెప్పబడుతున్న సమాజంగా మీరు కూడుకోవటం మానొద్దు అని కొత్త నిబంధనలో రాయబడుతున్న ఈ సంగతి ఏదైతే ఉందో, దీనికి పునాదులు దేవుడు ఎప్పటినుంచి చేసుకుంటూ వచ్చాడు? ఈ సమాజపు కూటములు, ఈ కూడికలు దేవుడు ఎప్పటినుంచి ప్రారంభించాడు అంటే, పాత నిబంధనలో తన పిల్లలుగా పిలువబడిన ఇశ్రాయేలీయులందరినీ కూడా ఒక చోట కూర్చి కొన్ని లక్షల మందిని అరణ్య మార్గంలో నడిపిస్తూ మొట్టమొదటిగా వాళ్ళతో చెప్పిన సంగతి ఇది. మీరు విశ్రాంతి దినాన్ని పాటించాలి. మీరంతా కూడా సమాజంగా కూడుకోవాలి. ఇది ప్రారంభంలో తన పిల్లలైన ఇశ్రాయేలు దగ్గర నుంచి కూడా నేర్పించుకుంటూ వస్తున్నాడు. ఏది కూడా అంటే దేవుడు ఒకేసారి చెప్పేవాడు కాదు. చిన్న చిన్నగా ఇవ్వటం నేర్పించాడు ప్రారంభం నుంచి. ఏదైనా కూడా చిన్న చిన్నగా నేర్పించుకుంటూ వస్తాడు. ఉదాహరణకి ఇవ్వటం విషయంలో ప్రారంభంలో ఇశ్రాయేలుకి ఏం చెప్పాడు అంటే, మీరు సంపాదించుకున్న దాంట్లో జస్ట్ 10% దశమ భాగం పట్టుకెళ్ళి దేవుడికి ఇవ్వండి చాలు అన్నాడు. ఇవ్వటం నేర్పించాడు. ఒక చిన్నది పట్టుకెళ్ళి దేవుడికి ఇవ్వటం నేర్పించాడు. అలా ఇశ్రాయేలుకి ఇవ్వటం నేర్పించిన దేవుడు కొత్త నిబంధనలో క్రైస్తవుల దగ్గరికి వచ్చేసరికి మీరు ఇంకా పైకి వెళ్ళిపోవాలి, శాస్త్రుల నీతి కంటేను పరిచయుల నీతి కంటేను మీ నీతి అధికం అవ్వాలి, మీరు 10% సరిపోదు క్రైస్తవుడికి చెప్పి సజీవయాగంగా మీ శరీరములను ఆయనకు సమర్పించండి. 100% జీవితమే దేవుడికి కావాలి అన్నాడు. మీ కాలం కావాలి అన్నాడు, మీ దేహం కావాలి అన్నాడు, మీరు నాకు కావాలి అని చెప్పాడు దేవుడు బైబిల్ ఇవ్వటం విషయంలో. ఇకపోతే సమాజపు కూటములు, కూడుకోవటం, సంఘంగా ఒక చోట మనం కూడుకోవటం గురించి పాత నిబంధనలో ఇశ్రాయేల్ కాలం నుండి కూడా నేర్పించుకుంటూ వస్తున్నట్టు. ఒకసారి బైబిల్లోకి వెళ్ళి నిర్గమకాండం 20వ అధ్యాయము 10వ వచనంలో దేవుడు రాస్తున్న మాట మీరు చదివిన తర్వాత అసలు ఎందుకు కూడుకోమంటున్నాడు, ఈ కూడికల్లో ఏం జరుగుతుంది, ఏమి నేర్పించాలనుకుంటున్నాడు, దేవుడు కోరుకున్నది నెరవేరిందా, ఈ కూటముల వెనకాల అసలు దేవుడికున్న సంకల్పం ఏంటి, ఇదంతా మీరు ఈరోజు విని ఆశ్చర్యపోతారు. చూద్దాం. ఇప్పుడు నిర్గమకాండంలో ప్రారంభంలో దేవుడు కూడుకోమని చెప్తూ వాళ్ళకి ఎలాంటి ఖచ్చితమైన స్ట్రిక్ట్ ఆజ్ఞలు వేస్తున్నాడో మీరు చూడండి. 7వ దినము మీ దేవుడైన యెహోవాకు విశ్రాంతి దినము, దానిలో నీవైనను నీ కుమారుడైనను నీ కుమార్తె అయినను నీ దాసుడైనను నీ దాసి అయినను నీ పశువైనను నీ ఇండ్లలోనున్న పరదేశి అయినను. చూసారండి, విశ్రాంతి దినం కూడుకోమని నేను చెప్పిన దినాన్న అసలు మీరు ఏ పని చేయకూడదు అంటున్నాడు. చూడండి ఎలా చెప్తున్నాడు. నేను సన్నిధిని ఏర్పాటు చేస్తున్నాను 7వ రోజు విశ్రాంతి దినం, ఆ రోజు నీ పనులేవి పెట్టుకోవడానికి కుదరదు. ఖచ్చితంగా ఇది ఖండితమైన ఇశ్రాయేలుకి దేవుడిచ్చిన ఆజ్ఞ. నేను మాట్లాడుతున్నా, నా వైపు చూడండి. ఇశ్రాయేలులకే ఖండితంగా మీరు కూడుకోవాలన్నది ఆజ్ఞ అయినప్పుడు ఈ ఆజ్ఞ క్రైస్తవులకు ఉంటుందా ఉండదా? మీకు అర్థం అవ్వలేదు. స్టార్టింగ్లో దశంభాగం ఇవ్వమని చెప్పిన దేవుడు ప్రారంభంలో, తర్వాత వెళ్ళేసరికి ఏమన్నాడు, మీరు 100% మీ జీవితం ఇవ్వాలి, దేవుడికి అవసరమైనది ఇవ్వాలి అన్నట్టు. ఇప్పుడు వీళ్ళకి వారంలో ఒకరోజు మీరు ఖచ్చితంగా పనులన్నీ మానేసి కూడుకోవాలని చెప్పినప్పుడు దీన్ని క్రైస్తవుల దగ్గరకు వచ్చేసరికి పెంచుంటాడా తగ్గించుంటాడా? బాగా ఆలోచించి చెప్పండి. పెంచాడా తగ్గించాడా? పెంచాడు. కానీ ఈరోజు క్రైస్తవుల పరిస్థితి ఏంటి? ఆ ఇశ్రాయేలుకి ఇచ్చినట్టుగా ఏమంటే వాళ్ళు శనివారం ఆరాధన చేస్తే ఈరోజు క్రైస్తవులు ఏదో ఆదివారం ఆరాధన పెట్టుకున్నారు. ఈ ఆరాధనకైనా రెగ్యులర్గా వస్తారా? ఖచ్చితంగా వస్తారా? రారు. ఏమి నష్టపోతున్నారో, దేవుడికి ఎంత వ్యతిరేకమైపోయారో ఆదివారం ఆరాధనలు మానుకుంటున్న వాళ్ళు చెప్తాను ఈరోజు. మీ పర్సనల్ విషయాలు 100 మీరు చెప్పినా దేవుడు ఒప్పుకోనగాక ఒప్పుకోడు.
ఖచ్చితంగా నువ్వు 100కి 100% సన్నిధిలో ఉండి తీరాల్సిందే. ఈ పర్సనల్స్ ఏవి కూడా దేవుడు కౌంట్ చేయడు, నాకు చెప్పొద్దంటాడు. ఇప్పుడు వీళ్ళకి తొలిలో మీరు కూడుకోవాలి. ఆ రోజు మీ కుమారుడు గాని అక్కడ అక్కడ పర్టిక్యులర్‌గా చెప్తున్న విషయాలు ఏంటి తెలుసా? ఏదో ఆరాధనకి కుటుంబంలో ఉన్న ఒకలో ఇద్దరో వస్తే చాలు అనలేదు అక్కడ. ఏమన్నాడు? మీ కుమారుడు గాని, నీ కుమార్తె గాని, నీ దాసుడు అంటే ఇంట్లో పని చేసేవాడు గాని, పని చేసే ఆవిడ గాని, చివరికి పశువులే కూడా, మీ ఇంట్లో ఉంటున్న పరాయి దేశస్థులైనా కూడా అసలు ఏ పని చేయకూడదు ఆ రోజు. దేవుడి సన్నిధి ఉంది. ఆ రోజు మీరు ఏ పని చేయకూడదు. దేవుడి సన్నిధి ఉంది. మళ్ళా రిపీట్ చేస్తున్నాను. మీకు చివరి అర్థమవుతుంది ఇది. మీరు ఆ రోజు ఏ పని చేయకూడదు. ఎవ్వరు ఏ పని చేయకూడదు. అదే వాళ్ళకి ఆజ్ఞ. కుమారుడు చేయకూడదు, కుమార్తె చేయకూడదు, తల్లి చేయకూడదు, తండ్రి చేయకూడదు. కుటుంబంలో చివరికి ఇంట్లో పని చేస్తున్న వాళ్ళు చేయకూడదు. పరాయి దేశస్తులు ఎవరైనా ఇంట్లో ఉంటే వాళ్ళు చేయకూడదు. ఆ రోజు ఎవ్వరు ఏ పని చేయకూడదు. మరి ఏం చేయాలండి? 6 దినాలు మీ ఇష్టం వచ్చినట్టుగా మీ పనులు ఏవైనా చేసుకోండి. 7వ దినం నాకు విశ్రాంతి దినం. మీరు ఏ పని చేయడానికి కుదరదు. ఒక చోట కూర్చుని నన్ను ఆరాధించవలసిందే. నా గురించి ధ్యానించవలసిందే. ఇందులోనండి చాలామందికి అర్థం కానిది ఏంటంటే, మనం కూడుకుంటుంటే ఏమంటే మనకు అందులో ఏమన్నా ప్రయోజనం ఉందా? దేవుడికి ప్రయోజనం ఉందా? మీరు బాగా ఆలోచించండి. ఎవరికి ప్రయోజనం అది? మనకే. ఎలాగో చెప్తాను చివరికెళ్ళేసరికి. ఈ కూటమిలో నుంచి నువ్వు మిస్ అయిపోయావంటే నువ్వేం నష్టపోయావో, ఏం లాస్ అయిపోయావో, ఏం పోగొట్టుకున్నావో కూడా చివరికి చెప్తాను. దేవుడు ఇశ్రాయేలు విషయంలో చాలా స్ట్రిక్ట్‌గా చెప్పాడు దీన్ని. దీనిని ఎవరైనా మీరాడు అనుకోండి ఏం చేయమన్నాడు? విశ్రాంతి దినాన్న విశ్రాంతి తీసుకోవాలి. నన్ను సేవిస్తూ, నన్ను ఆరాధిస్తూ, నా సన్నిధిలో వాళ్ళు కనపడాలి. నేను ఈ ఆజ్ఞ ఇచ్చిన తర్వాత కూడా ఎవడైనా ఆజ్ఞను అతిక్రమించి విశ్రాంతి దినాన్ని మీరాడు అనుకోండి ఏం చేయమని చెప్పాడు? చంపండి. ఎలా చంపండి? నెమ్మదిగా ఎవరికి తెలియకుండా సైడ్‌కి తీసుకెళ్ళి ఉరి తీసేయండి అన్నాడా? ఆ చంపడం కూడా ఎలా చంపాలట మళ్ళీ? ఎలా చంపాలి? రాళ్లతో కొట్టి చంపాలా? ఆరాధనకు రానోడిని. ఒక్కొక్కసారి అనిపిస్తది ధర్మశాస్త్రం ఇప్పుడు అమలు చేస్తే దేవుడు, పోయిన వారం ఎవడు మిస్ అయిపోయాడో వాడిని మధ్యలోకి ఇగో ఎదరకి తీసుకొచ్చి రోడ్డు మించి కంకర్రాళ్ళు అట్టుకొచ్చి అందరూ రాళ్ళేసి కొట్టేస్తే ఆరాధన మానేస్తారండి ఎవరైనా? మానాలంటే ఏమొస్తుంది? భయం. ఎందుకో దేవుడు వెసులుబాటు ఇచ్చేసండి స్వాతంత్ర్యం ఇవ్వటం వల్ల అండి ఎవరిష్టం వచ్చినట్టు వాళ్ళు ఏవో పనులు పెట్టుకుంటారండి. మేము రావట్లేదు, మేము రావట్లేదు, మేము రావట్లేదు. ఎందుకు రావు? ఏమి ఆ రోజు దేవుడి సన్నిధి ఉన్న రోజే ఎందుకు పెడుతున్నావు పని? వారం రోజులు ఏం చేసావు? దేవుడు మీటింగ్ ఉన్న రోజే నీకు ఎందుకు వచ్చేస్తుంది పని? బైబిల్ క్లాస్ ఉన్న రోజే ఎందుకు వస్తుంది పని? దేవుడి సన్నిధి ఉంటే ఏ పని పెట్టుకోవడానికి కుదరదు. స్ట్రిక్ట్. చివరికి ఏమన్నాడు తెలుసా? ఒక మంచి మాట మీరు ఆశ్చర్యపోతారు. నిర్గమకాండం 35వ అధ్యాయం 3వ వచనం చూడండి. నిర్గమకాండం 35వ అధ్యాయము 3వ వచనం. నిర్గమకాండం 35వ అధ్యాయం 3వ వచనం. పైనుంచి అవుతారా? పైనుంచి 35 మొదటి నుంచి. మోసే ఇశ్రాయేలు సర్వ సమాజమును పోగు చేసి మీరు చేయనట్లు యెహోవా ఆజ్ఞాపించిన విధులేవనగా 6 దినములు పని చేయవలను. మీరు ఏమైనా చేసుకోండి, 6 దినాలు నాకు అనవసరం. మీరు 6 దినాలు పని చేసుకోండి. 7వ దినమున మీకు పరిశుద్ధ దినము, అది యెహోవాకు విశ్రాంతి దినము. దానిలో పనిచేయు ప్రతివాడును మరణ శిక్ష. నేను మాట్లాడుతున్నాను ఇక్కడ, జాగ్రత్తగా వినండి. విశ్రాంతి దినాన్ని మీరితే మరణశిక్ష ఆ రోజేస్తే, ఈరోజు దేవుడి సన్నిధికి రాకుండా మన పనుల్లో మనం తిరుగుతుంటే దేవుడు మనకేయడా మరణశిక్ష? వేస్తాడా వేయడా చెప్పండి? వేస్తాడా వేయడా? వేస్తాడు. కానీ ఆ రోజు వాళ్ళకి వేసిందేమో భౌతిక మరణం, ఈరోజు మనకేస్తున్నదేమో ఆత్మీయ మరణం. ఆత్మ నరకానికి వెళుతుంది. ఇది కనపడదు మరణం వచ్చేంత వరకు. అందుకే మనకు భయం లేదు. విశ్రాంతి దినాన్ని నా సన్నిధికి రాకుండా నీ ఇష్టమైన పనుల్లో నువ్వు ఉంటే మరణశిక్ష అన్న దేవుడు ఈరోజు నువ్వు నీ ఇష్టం వచ్చినట్టు తిరుగుతుంటే నీకు వేయడా? ఆత్మకు వేస్తాడు. ఈ కింద అంటాడు
అసలు వాడు ఖచ్చితంగా మరణశిక్ష పొందాలి. 13వ వచనం, విశ్రాంతి దినమున మీ ఎండ్లలో ఎక్కడనో అగ్ని రాజబెట్టకూడదని వారితో చెప్పాను. బా, ఎంత స్ట్రిక్ట్. ఏం చేయకూడదట? అగ్ని రాజబెట్టకూడదంటే పొయ్యిలో అగ్గేసి ఊదనగా ఊదకూడదు. ఉపవాసం అండి, టీ పెట్టుకుని టీ తాగడానికి వెళ్తున్నానండి, కొంచెం పొయ్యి వెలిగించుకుని టీ తాగకుండా, నో, టీ లేదు, ఏమి లేదు. సరే, ఎలాగుందో ఈరోజు ఉపవాసాలు చేస్తున్నాగా మనోళ్ళు. ఏం ఉపవాసాలు? అన్నం తినరట, జీడిపప్పు తింటారట, బాదం పప్పు తింటారట, ఇన్ని రకాల పళ్ళు ఎప్పుడూ ఉండవు ఇంట్లో. ఇప్పుడు ఈ నెల అంతా ఇంటి నిండా పండ్లే. యాపిల్ పండ్లు, బత్తాయి పండ్లు, ద్రాక్ష పండ్లు, అసలైనవి అన్నీ తినేసి అక్కర్లేంది ఒకటే మానేస్తారు. ఏది? అన్నం. దొంగ ఉపవాసం కాదండి ఇది. ఏమండి ఎందుకు చేస్తున్నారు 40 రోజులు ఉపవాసాలంటే? యేసుప్రభు చేశాడు, మేము చేస్తున్నాం అంటున్నారు. మరి యేసుప్రభు ఏమన్నా తిన్నాడా? నీకులా సగం సగం ఉపవాసం చేశాడా? మోసే చేశాడు, మేము చేస్తున్నాం అంటున్నారు. మోసే నీకులాగా సగం సగం ఉపవాసం చేశాడా? వీళ్ళేవో మనుషులు పెట్టినవి పాటిస్తున్నారండి. దాన్ని ఎందుకు చేస్తున్నారని ఎవరైనా అడిగితే ఏదోటి బైబిల్లోని చెప్పాలి కనుక మోసేది అంటున్నారు. మోసే ఉపవాసం చెప్తే చచ్చిపోతారు. మోసే ఉపవాసం చేసింది ఇప్పుడు చేస్తే 40 రోజులు తిండి లేదు, నీళ్లు లేవు, దేవుడితో ఉండిపోయాడు. నువ్వు ఉంటావు అలాగా గదిలో, అక్కడే మందిరంలో. అన్నం ఒకటి మానేసి, ఒక్క అన్నం మానేసినందుకు ఇంతంత గడ్డాలు పెంచి నీరసంగా మోకాలెట్టి ఉపవాసం చేస్తున్నావు. ఏటి ఉపవాసం? యూదులు చేసిన ఉపవాసం అది. తెలియదు ఎవరికి సబ్జెక్ట్. బైబిల్ రాదు వీళ్ళు ఎవరికి. నేను స్ట్రిక్ట్గా చెప్తున్నానండి, ఎవడ బాధపడిన పర్లేదు, ఇవన్నీ దొంగ ఉపవాసాలు, మీరు అసలు చేయొద్దు అవి. దాంతో బైబిల్కి అసలు సంబంధమే లేదు. బైబిల్లో క్రైస్తవులు చేయమని చెప్పిన ఉపవాసాలు అవి కాదండి. అసలు బైబిల్ రాదు, వీళ్ళు చదువుకోలేదు. వీళ్ళు క్రైస్తవుల్ని చేయమని చెప్పిన ఉపవాసాలు అవి కాదు. క్రైస్తవుని ఉపవాసాలు వేరు. మీరు విందురు కానీ, వీలైతే ఆదివారమే చెప్పేస్తాను అవి. దేవుడు వాళ్ళని విశ్రాంతి దినాన్ని పాటించమన్నప్పుడు అసలు మీరు పొయ్యిలో కనీసం అగ్గి వేయడానికి కూడా కుదరదు. అంత స్ట్రిక్ట్గా ఏ పని చేయకుండా ఎక్కడ వాళ్ళు అక్కడ, కుమారుడు కుమార్తె ఫ్యామిలీ మొత్తం ఆ రోజు విశ్రాంతి దినం కాబట్టి ఏ పని చేయకుండా నన్ను ఆరాధిస్తూ నన్ను స్తుతిస్తూ ఉండిపోవాలి. బైబిల్ పాత నిబంధనలో ఇశ్రాయేలుకి ఇస్తున్న ఆజ్ఞలివి. ఇకపోతే లేవికాండానికి మీరు వచ్చేసరికి పండగలు వస్తాయి. వాళ్ళకి పండగలు చేయమంటాడు. ఆ పండగలు చేయమన్నప్పుడు ఏమంటున్నాడు చూడండి ఒకసారి. లేవికాండం 23వ అధ్యాయం, జాగ్రత్తగా త్వరగా చదవండి. లేవికాండం 23వ అధ్యాయం మొదటి నుంచి. మరియు యెహోవా మోషేకి ఇలాగ సెలవిచ్చాను, నీవు ఇశ్రాయేలులోను ఇట్లనుము, మీరు చాటించవలసిన యెహోవా నియామక కాలములను ఇవే. ఈ కాలముల యందు మీరు పరిశుద్ధ సంఘములుగా కూడవలెను. మీరు పరిశుద్ధ సంఘాలుగా మీరు ఖచ్చితంగా కూడాలి. ఇవి నా నియామక కాలాలు. నేను నియమించాను మిమ్మల్ని కూడుకోమని. సంఘం నియమించింది మీరు కూడుకోమని. ఆ రోజు ఖచ్చితంగా మీరు కూడుకోవలసిందే. ఆదివారం ఆరాధన సంఘం ప్రకటించింది, రావాల్సిందే. 11వ తారీఖు మీటింగ్ ఉందని సంఘం ద్వారా ప్రకటన వచ్చింది, రావాల్సిందే. సోమవారం బైబిల్ క్లాస్ జరుగుతుందని మీకు ప్రకటన వచ్చింది, నువ్వు రావాల్సిందే. ఏం చేస్తున్నావు నువ్వు? మీరు పరిశుద్ధ సంఘములుగా కూడుకొనవలెను. తర్వాత చూడండి, నేను నియమించిన నియామక కాలాలు ఇవి. నేను నియమించాను. తర్వాత 6 దినములు పని చేయవలెను. వారము 7వ దినమున విశ్రాంతి దినము, అది పరిశుద్ధ సంఘపు దినము. ప్రతి వారం చివరిలో ఉన్న శనివారం ఏదైతే ఉందో అది ఖచ్చితంగా నువ్వు పాటించవలసిన విశ్రాంతి దినం, నువ్వు కూడుకోవలసిన దినం అన్నాడు. ఇంకా మీరు అలా కిందకి చదువుకుంటూ వెళ్ళిపోతే, అందులో మీరు ఏ పని చేయకూడదు, మీ సమస్త నివాసముల యందు అది యెహోవా నియమించిన. ఏ నివాసంలో ఉన్న వాళ్ళు ఆ నివాసంలో ఆ రోజు విశ్రాంతి దినం పాటించుకుంటే ఆ ఇంట్లో ఉండిపోవాలి. ఏ పని చేయకూడదు, దేవుడిని ఆరాధిస్తూ ఉండాలి. అందరూ కుటుంబం అంతా ఒక చోట కూర్చోవాలి. జాగ్రత్తగా వినండి, కుటుంబం అంతా ఒక చోట కూర్చోవాలి. చెప్తాను ఏం జరుగుతుందో. చివరిలోకి వెళ్ళేసరికి ఇవన్నీ మీకు అర్థమవుతాయి. ఇవన్నీ మర్చిపోకుండా మనసులో పెట్టుకుంటూ చివరి వరకు ప్రసంగం వినండి. ఎవడూ ఏ పని చేయకూడదు. కుమారుడు కుమార్తె, అన్న తమ్ముడు అక్క చెల్లి, కుటుంబంలో అమ్మ నాన్న, అందరు కుటుంబంలో ఎంతమంది అయితే ఉన్నారో అంతమంది ఆ రోజు ఏ పని చేయకుండా ఒక చోట కూర్చోవాలా. ఎందుకు ఇలా చెప్తున్నాడు? ఎందుకు ఇవి అలవాటు చేశాడు ఇశ్రాయేలు కాలం నాటి నుండి? ఎవరికి తెలియదండి.
కూడుకోమన్నాడని ఆళ్ళ దగ్గర చదువుకున్నారు. హెబ్రీ పత్రికలోకి వచ్చేసరికి కూడుకోవటం మానొద్దు అన్నాడని ఇదే తెలుసు మనకి. ఇంతకీ ఎందుకు మానొద్దు అంటున్నాడు? మానితే ఏం జరుగుతది? అసలు కూడుకుంటే ఏం జరుగుతది? ఎందుకు కూడుకోమన్నాడు? ఇవేమీ తెలీవు. అక్కడేమో కూడుకోమన్నాడు. ఇక్కడ కూడుకోని వాళ్ళు మానేయొద్దు అన్నాడు గనక మానేయొద్దు అన్నారు అంతే. ఏంటి ఇంతకి ఇందులో జరుగుతున్నది? బైబిలు ఆగండి ప్రయాణాలు చేసుకుంటూ అలాగ బైబిల్ ఆలోచించుకుంటుంటూ చదువుకుంటుంటే నిజంగానండి ఎంత లోతైన విషయాలు దేవుడు చెప్తున్నాడండి. రోజు మీరు ఎంతకాలం అది ఎందుకు కూడుకోవటం మానొద్దన్నాడు అని చదువుకున్నారే తప్ప మానక ఎందుకు చెయ్యాలో మనకు తెలీదు. ఇశ్రాయేల్ కాలం నుండి కూడా స్ట్రిక్ట్‌గా చెప్తున్నాడు. మీరు ఆ రోజు ఏ పని చేయకూడదు. కూడుకుందంటే అక్కడ కూర్చోండి. మీరు ఇవన్నీ మానేయొద్దు. మీ పర్సనల్ పనులు చెప్పొద్దు. మీ సొంత పనులు పెట్టుకోవద్దు. దేవుడి సన్నిధి లేని కాలంలో మీరు పని చేసుకోండి. బైబిల్ క్లాసులు పగలుండవు. ఎందుకు పెట్టావు రాత్రి చెప్పండి? పగలు పెట్టామనుకోండి ఎవరొస్తారు? రాత్రి పెడితేనే కొద్దిమంది వస్తారు. పగలు కూడా పెడితే అసలు మన 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 మనది మన బోర్డు పైన ఏముంటది చెప్పండి? సీబీటీ అంటే అర్థం ఏంటి? కాలేజ్ ఆఫ్ బైబిల్ టెక్నాలజీ. అంటే ఇప్పుడు ఇదేంటిది? బైబిల్ నేర్పించే కాలేజు. కాలేజీలు రాత్రుంటాయా? పగలుంటాయండి? బయట కాలేజీలు. బయట కాలేజీలు పగలు పెడుతున్నారా? రాత్రి పెట్టారా? పగలు పెట్టారు. ఎందుకు పగలు పెట్టారు? పగలు పెట్టినా సరే ప్రజలు వస్తారు. దేనికి? చదువుకోవడానికి. ఇప్పుడు మనం కూడా రాత్రి క్లాసులన్నీ తీసేసి సోమవారం క్లాసులు పగలెట్టామనుకోండి ఎవరొస్తారు? అసలు లెక్క ప్రకారం ఆ విద్య నిన్ను బ్రతికిస్తదా? ఈ విద్య నిన్ను బ్రతికిస్తదా? ఇది నిన్ను బ్రతికించేది, ఇది నిన్ను బాగు చేసేది, ఇది నిన్ను పరలోకానికి చేర్చేది. ఇక్కడ పగలంతా పని చేసుకొని సాయంత్రం అన్నారా రాత్రి ఎడితే రాత్రి కూడా రారు. ఇదండి ఎంత నిర్లక్ష్యం దేవుడన్నా, దేవుడి సన్నిధన్నా, దేవుడి వాక్యం అన్నా ఎంత నిర్లక్ష్యం చూడండి మనిషికి. ఎంత పొగరు చూడండి మనిషికి. పొగరే అంటాను నేను దీన్ని. నువ్వు పెట్టుకో నేను ఇంట్లో పడుకుంటానంటే ఏంటది? పొగరు. దేవుడు ఆ కాలంలో చెప్తున్నాడు. ఇలాగ ఎవడైనా నేను కూడుకోమన్నప్పుడు ఎవడైనా నా నియామకాన్ని మీరు గనక నేను రాను అన్నాడు పనిలోకి గనక వెళ్ళాడా పట్టుకొచ్చి రాళ్లతో కొట్టి చంపండి. ఆ కోపం అదే తీవ్రత ఈరోజు సన్నిధి మానేస్తున్న వాళ్ళ మీద దేవుడికి ఉంటదా ఉండదా మీరు ఆలోచించి చెప్పండి. ఉండదా? మనకేంటంటే మనకేం తెలియట్లేదండి. చూడటం లేదులే దేవుడు నా నా మీద ఏం కోపపడుతున్నాడు అనుకుంటున్నావు నువ్వు. ఈ జీవితం ఇలాగ మానేసి 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 ఎప్పుడు కరెక్ట్ టైంలో నిన్ను దేవుడు ఎప్పుడు దెబ్బ కొట్టాలో అప్పుడు దెబ్బ కొడతాడు. అప్పుడు అర్థమవుతుంది దాని పర్యవసానం ఇది. అక్కడ నేను చేసుకున్న తప్పులా ఇవి చూసారా? పరిశుద్ధ సంఘంగా కూడుకునే నియామక కాలాలను మీరు మేరడానికి కుదరదు. కిందకెళ్ళేసరికి పండగల గురించి చెప్తాడు 4వ వచనం నుంచి. జాగ్రత్తగా చూడండి. నిర్గమకాండం 23:4 ఇవి నియామక కాలములు, నియమించిన కాలములను బట్టి మీరు చాటింపవలసిన పరిశుద్ధ సంఘపు దినములు ఇవి. మొదటి నెల 14వ దినమున సాయంకాలం మంది యెహోవాకు పస్కా పండుగ జరుగును. ఆ నెల 10వ దినమున యెహోవాకు పొంగని రొట్టెల పండుగ జరుగును. 7 దినములు మీరు పొంగని రొట్టెని వాటిని తినవాలి. మొదటి దినము మీకు పరిశుద్ధ సంఘంగా కూడాలి. మొత్తం టోటల్గా ఏమంటే ఇక్కడ జాగ్రత్తగా వినండి. విశ్రాంతి దినం అయితే ఎవరింట్లో వాళ్ళు కూర్చోండి, ఎవరింట్లో వాళ్ళు చేసుకోండి అంటాడు. కానీ పండగ దినం వచ్చేసరికి ఈ సంఘాలన్నీ కలిసి ఒక చోటకు వచ్చేయాలి. ఈ ఇల్లులో ఉన్న వాళ్ళందరూ ఇశ్రాయేల్ అంతా కూడా ఒక చోటకు వచ్చేయాలి. పరిశుద్ధ సంఘంగా మొదటి దినాన్ని మీరు కూడుకోవాలి. 7 రోజులు పండగ చేయాలి. చివరి దినాన్ని కూడా మరలా మీరు కూడుకోవాలి. పండగల గురించి ఇది వేరే సబ్జెక్ట్, తర్వాత నేర్చుకుందాం. ఓవరాల్గా ఒకటి అర్థమవుతుంది మనకి. ఇశ్రాయేల్ విషయంలో ఇశ్రాయేలీయులకు కూడుకోవటం విషయంలో చాలా స్ట్రిక్ట్గా ఉన్నాడు దేవుడు. మనకు ఉండడా? మనల్ని ఎక్కువగా కూడుకోమని చెప్పడా? ఈ కూటముల్లో మిస్ అవుతుంటే మనకి ఎలాంటి శిక్షలు పడవా? పడతాయి పడవా? పడతాయి. కళ్ళకు కనపడటం లేదు మనకి అవి. పడుతున్నాయి ఆల్రెడీ. పడుతున్నాయి. కొంతమంది జీవితాన్ని చూసినప్పుడు అర్థమైపోద్ది. ఇందుకే ఈయన జీవితం ఇలా ఉంది. సరిగా రాడు గనుక.
సరిగ్గా దేవుడి మీద ఆసక్తి లేదు కనుక ఈ జీవితం ఇలా ఉండిపోతుంది. కొత్త నిబంధనకు వద్దాం. లేదా కొత్త నిబంధనకు వచ్చే ముందుగా మధ్యలో ఉన్న భక్తుల సంగతి ఆలోచించొద్దాం. ప్రారంభంలో ఇశ్రాయేలుకి ఖచ్చితంగా మీరు కూడుకోవాలని చెబితే, మధ్యలోకి వచ్చేసరికండి భక్తులు, అందులో ఒక ఆయన్ని జ్ఞాపకం చేస్తాను, దావీదు. ఈ కూడుకోవటం విషయంలో, ఈ మందిరానికి వెళ్ళటం విషయంలో, ఈ దేవుడి దగ్గర ఆరాధనలు చేయటం విషయంలో, దేవుడి సన్నిధి లేదా దేవుడి మందిరం విషయంలో నిజంగానండి ఆయనకున్న ఆసక్తి కానివ్వండి, ఆయనకున్న ప్రేమ కానివ్వండి, ఆయన రాసిన కీర్తనలో బయటపడింది. నాకు దేవుడంటే చాలా ఇష్టం. పైపెచ్చు దేవుడి మందిరమన్నా, అక్కడ జరుగుతున్న ఆరాధనలన్నా, అక్కడ జరుగుతున్న ప్రార్థనలన్నా, ఆ సమాజపు కూటములన్నా నాకు చాలా ఇష్టం. వాటిలో ఏది నేను మిస్ చేసుకోను. ప్రతి దాంట్లోనూ ఖచ్చితంగా నేను ఉంటానంటాడు దావీదు. ఓ మాట చదివిస్తాను. 84 కీర్తన రాస్తున్నాడు చూడండి. 10వ వచనం. 84 కీర్తన ఏమంటే 10వ వచనం. నీ ఆవరణములో ఒక దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టం. నీ ఆవరణములో ఒక దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టము. నెక్స్ట్ కింద ఏముంచండి, భక్తిహీనుల గుడారములో నివసించుట కంటే నా దేవుని మందిర ద్వారమునొద్ద ఉండుట నాకు ఇష్టం. చూసారా, భక్తిహీనుల గుడారాల్లో ఉండటం కంటే, అంటే గుడి మానేసి ఎక్కడెక్కడో తిరగటం కంటే, కనీసం దేవుడు మందిరం లోపలికి వెళ్ళే ప్లేస్ లేకపోయినా గుమ్మం దగ్గరైనా ఉండిపోవడం నాకు ఇష్టం. ఎందుకు ఇష్టం? కనీసం గుమ్మం దగ్గర ప్లేస్ దొరికినా చాలు నాకు, లోపలికి ఎంట్రీ లేకపోయినా అంత ఇష్టం నాకు. గుడారాల్లో మనుషులు కట్టుకున్న ఇళ్లలో ఉండటం కంటే, భక్తి లేని వాళ్ళతో నేను తిరగటం కంటే, నా దేవుడి కొరకు నా మందిరం దగ్గరికి వెళ్ళిపోయి ఆవరణంలో మెట్ల మీదైనా సరే నేను కూర్చుంటాను. అది నాకు ఇష్టం. దేవుడి సన్నిధిలో ఉండటం నాకు ఇష్టం. మీకు మాట చెప్పనండి, దేవుడు ఊరకనే ఎవరిని ప్రేమించడండి. దావీదుని చాలా ప్రేమించాడు. ప్రేమించి దావీదు గురించి అన్న మాట మీకు తెలుసు. ఏమన్నాడు? దావీదు నా ఇష్టానుసారుడైన మనుషుడు. దావీదుకి ఎందుకు, దావీదంటే దేవుడికి ఎందుకు ఇష్టం అంటే, దావీదుకి దేవుడి సన్నిధి అంటే ఇష్టం. నీకు ఇష్టం ఉంటే నిన్ను కూడా అంటాడు అప్పుడు, నువ్వు కూడా నాకు ఇష్టం అని. నువ్వు ప్రతిరోజు దేవుడి సన్నిధిలో ఉంటావా? ప్రతిరోజు దేవుడి ఆవరణలో గడుపుతున్నావా? ప్రతిరోజు దేవుడికి ప్రార్థనలు చేస్తావా? ప్రతిరోజు దేవుడి కార్యక్రమాల్లో ఉన్నావా? ఏ దినాన్ని వేస్ట్ చేసుకోకుండా ఎక్కడో ఒక చోట నేను దేవుడి దగ్గరే ఉంటాను అన్న ఆలోచనలు ఏమైనా ఉంటున్నాయా? చాలా మందిలో ఆదివారం ఒక్కరోజే కష్టం. ప్రతిదినమా? ప్రతిరోజు దేవుడి సన్నిధా? బాగా ఆలోచించుకోండి. మీరు ఎంత దేవుడి కోపానికి మీరు గురవుతున్నారో మీకు అర్థం కాదు. ఎన్ని నేర్పించాలనుకుంటున్నాడో దేవుడు, మీరు ప్రతిరోజు ఆయన దగ్గరికి వస్తే అవన్నీ మీరు మిస్ అయిపోతున్నారు. అనుభవాలు నేర్పించాలనుకుంటున్నాడేమో, వాక్యం నేర్పించాలనుకుంటున్నాడేమో, సహోదరుడి ప్రేమ నేర్పించాలనుకుంటున్నాడేమో. నీ జీవితంలో ఏదైనా కష్టం వస్తే అలా ఎక్కువగా కూడుకోవటం వలన ఆ సమస్య ఎవరికైనా చెబితే, అతడు నీ కోసం ప్రార్థన చేస్తే ఆ సమస్య తీరే మార్గం నువ్వు పోగొట్టుకుంటున్నావేమో. ఒంటిగా ఉండిపోతారండి కొంతమంది. అందుకే ఆ జీవితంలో ఉన్న సమస్యలు కూడా అలాగే ఉండిపోతాయి. కలవరు, మాట్లాడరు, సన్నిధికి రారు, సహోదరుడితో కష్టాన్ని పంచుకోరు, సంఘపు ప్రార్థన సహాయం తీసుకోరు. ఇవన్నీ కూడా జీవితం ఆత్మీయంగా ఎండిపోవడానికి గల కారణమవుతుంది. నీ సన్నిధిలో ఒక దినము గడుపుట, ఏమన్నాడు ముందు ప్రారంభంలోనే 10వ వచనంలో, నీ సన్నిధిలో ఒక దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టం. అంటే ఒక్కరోజు నీ గుడి మిస్ అయిపోయారంటే నాకు 1000 రోజులు జీతం పాడైపోయింది తండ్రి. 1000 దినాలు నేను ఏదో మిస్ అయిపోయిన ఫీలింగ్ వస్తుంది నాకు, ఒక్కరోజు మిస్ అయితే అంటున్నాడు దావీదు. అంతగా దేవుడు అంటే పిచ్చి కనుకే దావీదు అంటే నాకు ఇష్టం. దేవుడు మనల్ని ఇష్టపడాలంటే ఇవే మార్గాలు. మీకు చెప్తున్నాను, జాగ్రత్తగా ఆలోచించుకోండి. ప్రతిదానికి మీరు జరుగుతున్న ప్రతి దాంట్లోనికి మీరు వస్తున్నారనుకోండి, అప్పుడు అంటాడు దేవుడు, ఇతనికి నేనంటే చాలా ఇష్టం. ప్రతి కార్యక్రమానికి వస్తాడు, నా సన్నిధికి వస్తాడు. బాగా ఆలోచించుకోండి. చాలా మందిలో ఎందుకో ఇది తగ్గుతుంది, రావట్లేదు సరిగా. మీరు చాలా మిస్ అయిపోతున్నారు. చివరిలో చెప్తాను, ఇప్పుడు అది చివరిలో చెప్తాను. 23వ కీర్తన. కీర్తనలు రాస్తే ఎన్ని కీర్తనలు రాస్తున్నాడు చూడండి, ఎన్ని రకాలుగా చెప్తున్నాడు చూడండి మనకు అర్థం అవడానికి. 23వ కీర్తన 6వ వచనం కూడా చూడండి. 23వ కీర్తన 6వ వచనం.
నేను భూమి మీద ఎంతకాలం అయితే బ్రతుకుతానో నేను బ్రతుకు దినములు అన్నీయు కృపాక్షేమములే నా వెంట వచ్చును. చిరకాలము యెహోవా మందిరములో సరే ఎప్పుడు కూడా నేను ఎక్కడ ఉంటానంటున్నాడు, నా నివాసమే యెహోవా మందిరంగా మారిపోయింది. చిరకాలము నేను యెహోవా మందిరంలోనే ఉంటాను. యెహోవా మందిరంలోనే నివాసం చేస్తాను. నేను గుడిలోనే ఉంటాను. ప్రార్థన జరుగుతున్న చోటే ఉంటాను. నేను ఇక్కడే ఉంటాను. కారణం ఏంటి? పైన చెప్పాడు చూడండి. నేను అలా ఉంటున్నాను కనుక 6వ వచనంలో ప్రారంభంలో అంటున్నాడు, నేను బ్రతుకు దినాలన్నీ నాకు క్షేమమే. నేను బ్రతికే దినాలన్నీ కూడా దేవుడి కృప నా మీద ఉంటుంది. ఎందుకంటే నేను ప్రతిరోజు దేవుడి దగ్గర ఉంటాను. ప్రతిరోజు దేవుడి కృప నా మీదకి వస్తుంది. ఎందుకు ఈరోజు ప్రమాదాల బారిన పడుతున్నారు? ఎందుకు ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు? ఎందుకు ఈ భయంకరమైన జీవితం ఇలా నాశనం అయిపోతుంది ఈ లోకంలో అంటే దేవుడి సన్నిధికి దూరంగా ఉంటున్నారు. ఏమండి, సాతాను కమ్మేసింది ఈరోజు వాళ్ళని. దేవుడి సన్నిధి యొక్క విలువ, దేవుడి సన్నిధి యొక్క ఘనత మనకు అర్థమైనాడండి. ఇంట్లో ఉండలేము, ఎక్కడో ఉండలేము. అసలు నేను భక్తిహీనుల గుడారాల్లో ఉండలేను. దేవుడి మందిరంలో ఉన్న చిన్నది ద్వారం దగ్గర అయినా సరే నేను ఉండిపోతానంటున్నాడు. ఎందుకు దావీదు ఇంతగా తహతాలాడుతున్నాడు మందిరం విషయంలో, ఆవరణం విషయంలో, లేదంటే దేవుడి యొక్క సన్నిధి విషయంలో? అసలు దావీదు ఇంత తహతహాలు ఎందుకు ఆడుతున్నాడు అంటే, ఎక్కువగా ఎవరు దేవుడి సన్నిధిలో ఉంటున్నారో వాళ్ళకే ఎక్కువగా దేవుడి కృప, దేవుడి క్షేమం వాళ్ళకి దక్కుతుంది. ఇది అర్థమైంది దీనికి. ఇంకా అలా మీరు దావీదు కాలం దాటుకుని ముందుకు వచ్చేసరికి లూకాసు వార్తలో ఒక ఆవిడ కనపడుతుంది. 2వ అధ్యాయంలో ఏమండి 36వ వచనంలో ఒక ఆవిడ కనపడుతుంది చూడండి. ఈవిడ విధవరాలు, భర్తను పోగొట్టుకుంది. భర్తను పోగొట్టుకున్న తర్వాత 84 సంవత్సరాలు దేవాలయంలో ఉండిపోయిందట. 84 సంవత్సరాలు దేవుడి సేవలోనే ఆవిడ జీవితాన్ని ఇచ్చేసిందట. మళ్ళా పెళ్ళి కోరుకోలేదు. మళ్ళా మరొకరిని వివాహం చేసుకుంటాను, పిల్లల్ని కంటాను, నా భర్తతో హాయిగా ఉంటాను, ఈ లోక సంబంధమైనవి ఏమీ కోరుకోకుండా ఎప్పుడో యవ్వనంలో ఉండగా భర్తను పోగొట్టుకుంటే మిగిలిపోయిన జీవితం అంతా కూడానండి 84 సంవత్సరాలు దేవుడి సన్నిధిలో విధవరాలయ్యుండి రేయింబగలు ఉపవాస ప్రార్థనలు చేస్తూ దేవుడి సన్నిధికి అంకితం అయిపోయింది. చదవండి ఒకసారి. మరియు ఆషేరు గోత్రికురాలును అన్నాను ఒక ప్రవక్తి ఉండెను. ఆమె కన్యాత్వం మొదలుకొని 7 ఏండ్లు పెనిమిటితో సంసారం చేసి బహుకాలము గడిచినదై 84 సంవత్సరములు విధవరాలయుండి దేవాలయమును విడువక చూసారండి, దేవాలయాన్ని విడిచిపెట్టడం లేదట. దేవాలయమును విడువక ఉపవాస ప్రార్థనలను రేయింపగళ్ళు సేవ చేయుచూ ఉండెను. రేయింపగళ్ళు సేవ, రాత్రింపగళ్ళు సేవ. ఏంటండి ఇవిడ అంటే, ఎక్కడో దేవుడు అర్థమైన వాళ్ళు దేవుడి సన్నిధిని విడిచిపెట్టడం లేదు చూడండి. ఎక్కడో ఉంది, ఏదో ఉంది ఇక్కడ. మీకు చెప్తాను ఈరోజు అదే. నాకు దేవుడు అంటే చాలా ఇష్టం అండి, దేవుడి సన్నిధికి రాను, ఊరి మీద పడి తిరుగుతానంటే అది పై మాట అవుతుంది. హృదయంలోంచి వచ్చింది కాదు అది. నీకు హృదయపూర్వకంగా నీకు దేవుడు అంటే ఇష్టమైతే నువ్వు ప్రతి చోట దేవుడి కార్యక్రమం జరుగుతున్న చోట ఉంటావు. నిన్ను నువ్వు మోసం చేసుకుంటున్నావు, నేను దేవుడిని నమ్మాను అని. నీ హృదయం నిన్ను మోసపుచ్చుతుంది, నువ్వు దేవుళ్ళలోనే ఉన్నావు అని. నో, ఇశ్రాయేలుకి అంత ఖచ్చితంగా నువ్వు దేవుడి సన్నిధిలో ఉండవలసిందే అన్నప్పుడు ఆ దేవుడి సన్నిధిలో లేకుండా బయట ఉన్న మనం దేవుడికి ఎలాగ ఇష్టం అవుతాం మీరు చెప్పండి? దేవుడి సన్నిధికి రాకుండా మన ఇష్టాన్ని ప్రకారం మనం బయట తిరుగుతున్న మనం ఎలా దేవుడికి ఇష్టం అవుతాం? మన హృదయాలు మనల్ని మోసపుచ్చుతున్నాయి. ఏం కాదులే నువ్వు భక్తుడివే అంటున్నాయి. చెప్తాను ఇప్పుడు. ఇలా మీరు బైబిల్ అంతా చదువుకుంటూ వచ్చేసరికి ఇప్పుడు చెప్తాను. మీరు సంఘం కట్టాడు యేసుక్రీస్తుల వారి ద్వారా. సంఘంగా కట్టి ఆరాధనలు, ప్రార్థనలు, కూడికలు ఇవన్నీ ప్రారంభించాడు. ప్రారంభించిన తర్వాత ఈ కూడికలు స్టార్ట్ అయ్యాయి. దేవుడు సమాజంగా కూడుకోమన్నాడు, కూడుకుంటున్నారు. జాగ్రత్తగా వినండి. సమాజంగా కూడుకోమన్నాడు, కూడుకుంటున్నారు. కూడుకుంటున్నప్పుడు ఆ కూడికలు అక్కడ జరగాలని దేవుడు కోరుకున్నాడు. దానికి భిన్నంగా కూడికలు జరుగుతున్నాయి. పాత నిబంధనలో ఏం జరుగుతుందో చూపిస్తాను, తర్వాత ఇక్కడ చూపిస్తాను. యెషయా గ్రంథం మీరు చూడండి ఒకసారి. 1వ అధ్యాయంలో 11వ వచనం. యెషయా గ్రంథం
దేవుడు కూడుకోమన్నాడు కదని కూడుకుంటున్నారండి. దేవుడు రమ్మన్నారు కదని గుడికి వస్తున్నారు. కానీ ఏ మనసులతో గుడికి వస్తున్నారో, వచ్చి వీళ్ళు ఏం చేస్తున్నారో దేవుడు చెప్తున్నాడు చూడండి ఇక్కడ 11వ వచనం. యెషయా గ్రంథం మొదటి అధ్యాయము 11వ వచనం. యెహోవా సెలవిచ్చినదేమన్నా, యెహోవా సెలవిచ్చిన మాట ఇదే, విస్తారమైన మీ బలులు నాకేలా. బలులు ఇవ్వడానికి గుడికొచ్చారండి. బలులు ఇవ్వడానికి గుడికొచ్చారు, రైట్. విస్తారమైన బలులు నాకెలా, మీ దహన బలులను, మీ పొట్టేళ్లను, బాగుగా మేసిన దూడల క్రొవ్వును నాకు వెక్కసమాయను, కోడెల రక్తమందైనను, గొర్రెపిల్లల రక్తమందైనను, మేకపోతుల రక్తమందైనను నాకిష్టము లేదు. నా సన్నిధిని కనబడవలనని మీరు వచ్చుచున్నారే. ఆగండి, ఎన్నో వచనం అది? ఏమనుంది చెప్పండి అక్కడ? నా సన్నిధిలో కనబడాలని మీరు వస్తున్నారట. అలాగే ఉందా బైబిల్లో? నా సన్నిధిని కనబడవలనని మీరు వచ్చుచున్నారే. సన్నిధిలో కనబడితే చాలనుకుని వస్తున్నారట. వచ్చేటప్పుడు అన్ని పట్టుకుని వస్తున్నారట. మళ్ళీ ఏంటవి? నైవేద్యాలు, బలులు అన్నీ పట్టుకుని జస్ట్ అలాగా ఏదో దేవుడి సన్నిధిలో కనబడితే చాలు, ఆయన ఏమన్నా ఇచ్చేస్తే చాలు. మనిషి వచ్చాడు, బలులు వచ్చాయి, హృదయం వచ్చిందా? దావీదు వచ్చినట్టుగా. దావీదు హృదయం ఎలాగొచ్చింది? దేవుడి మందిరంలోనే నేను చిరకాలము ఉండిపోతాను, దేవుడి సన్నిధిలో ఉంటే చాలు, దేవుడి సన్నిధి అంటే నాకు ఇష్టం అంటే దావీదుతో పాటు దావీదు హృదయం కూడా వచ్చింది సన్నిధిలోకి. ఈరోజు ఇక్కడ వస్తున్న వాళ్ళల్లో మనుషులు వచ్చారు, బలులు వచ్చాయి, అర్పణలు వచ్చాయి, అన్నీ వచ్చాయి. ఏం రావట్లేదు? ఏం రాలేదు? హృదయం రాలేదు. అది దేవుడికి నచ్చటం లేదు. పై రూపం కనపడింది, కనపడ్డ అటెండెన్స్కి వచ్చారు. హృదయం వచ్చిందా? హృదయం వచ్చిందా? ఇది మీకు అర్థం అవ్వలేదు కదా? మీకు కూడా చెప్తాను చూడండి, ఒక ఎగ్జాంపుల్ చెప్తాను, మీకు కరెక్ట్ కదా చూడండి. పింఛన్ ఇస్తారు కదండి, గవర్నమెంట్ పెన్షన్ ఇస్తుంది, 3,000 రూపాయలు ఏమో ఇస్తుంది. 1వ తారీఖుని పెన్షన్ ఇస్తాను అన్నప్పుడు పెన్షన్ తీసుకునే వ్యక్తి మనసు ఎలా ఉంటుంది చెప్పండి? ఏదో అందరూ వెళ్తున్నారు కాబట్టి అలాగెళ్ళి లైన్లో నుంచుంటాడు అని వెళ్తాడా? ఇష్టంతో వెళ్తాడా పెన్షన్ తీసుకోవడానికి? ఎలా వెళ్తాడు? ఇష్టంతో లైన్లో నుంచుంటాడు. ఎందుకు? 3,000 వస్తాయండి, వెళితే చాలా ఆనందంగా ఉంటాడు, త్వర పెడతా ఉంటాడు. ఏమంటే ఎవరైనా ఆలస్యం చేస్తారనుకోండి, ఆలస్యం చేయకు, ఆయన వెళ్ళిపోయాడంటే మళ్ళీ డబ్బులు ఇవ్వడు. హృదయపూర్వకంగా వెళ్తున్నారు. దేనికి? పెన్షన్ తీసుకోవడానికి. ఏమండి ఈ పెన్షన్ తీసుకోవడానికి ఎంత ఆనందంతో, ఎంత సంతోషంతో, ఎంత త్వరపడుతూ అయితే వచ్చారో అంత త్వరపడుతూ ఆదివారం ఆరాధనకు వస్తారా? వస్తారండి? స్నానం చేయండి, బట్టలు వేసుకోండి, టైం అయిపోతుంది, ఎవరో ఫోన్లు చేస్తే కానీ, ఫోన్లో మెసేజ్లు పెడితే కానీ, పోస్టర్లు చేస్తే కానీ, టైటిల్ వేస్తేనే కానీ, రండి అని ఫోన్లు చేయిస్తేనే కానీ ఎక్కడికి రారు? దేవుడి గుడికి రారు. నా సన్నిధిని కనబడవలనని వచ్చుచున్నారు కానీ హృదయపూర్వకంగా ఏమైనా మీరు నా దగ్గరికి వస్తున్నారా అన్నాడు. కిందకి చెప్తాడు చూడండి, కిందకి. నా ఆవరణములను త్రొక్కుటకు మిమ్మల్ని రమ్మన్నవాడెవడు? మీ నైవేద్యము వ్యర్థము, అది నాకు అసహ్యం పుట్టించు ధూపార్పణము, దానికను తేకండి. అమావాస్య విశ్రాంతి దినములు సమాజ ప్రకటనలు జరుగుచున్నవి, పాపుల గుంపు కూడిన ఉత్సవ సమాజమును నేను ఓర్చజాలను. మీ అమావాస్య ఉత్సవ నియామక కాలములను నాకు హేయములు, అవి నాకు బాధాకరములు. ఏమండి ఇక్కడ ఒక పాయింట్ పట్టుకోండి, ఇదే నన్ను వేధించిందండి. కూడుకోండి అని చెప్పిన దేవుడే కూడుకున్న వాళ్ళని బట్టి, ఈ కూటమిని బట్టి ఏమవుతున్నాడట? బాధాకరాల. సమాజంగా కూడుకోవటం దేవుడికి బాధగా మారిపోయిందా? మారిపోయిందండి. కారణం ఏంటి చెప్తాడు, వాటిని నేను సహింపలేక విసిగి ఉన్నాను, మీరు మీ చేతులు చాచినప్పుడు నేను చూడక నా కన్నులు కప్పుకొందును, మీరు బహుగా ప్రార్థన చేసినను నేను వినను, మీ చేతులు రక్తముతో నిండి ఉన్నవి. ఇదండి పాత నిబంధనలో ఇశ్రాయేలు ఎడల దేవుడి బాధ. అంటే చేతులతో చేయవలసిన నేరాలు, పాపాలు, దోషాలు మారటం లేదు. వారమంతా అవి చేస్తున్నారు, వారంలో విశ్రాంతి దినాన్ని మాత్రం ఎక్కడికి వచ్చేస్తున్నారు? గుడికి వచ్చేస్తున్నారు.
మీ బ్రతుకులు మారినప్పుడు, మీ జీవితాలు మారినప్పుడు నా దగ్గరకు వచ్చి ఉత్సవం చేసి, నియామక కాలాలు మీరు పాటించి, నాకు ఆరాధనలు చేసి, నాకు బలులిచ్చి, మీ మనసును మార్చుకున్నప్పుడు అవి చేసేందుకు అంటున్నాడు. ఇది పాత నిబంధన. ఇకపోతే కొత్త నిబంధనలో మీకు చెప్తాను. కొత్త నిబంధనలో ప్రారంభ శతాబ్దపు సంఘం ఏం చేసింది? నిజంగా సంఘం అంటే సూపర్ సంఘం అండి అది. అలాగే ఆదివారం ఒకరోజు ఆరాధన కాదాలికి వారంలో ఎన్ని రోజులైతే ఉంటాయో ప్రతి దినము వాళ్ళు ఏం చేశారట? తప్పక కూడుకొనుచు ఇంటింట రొట్టె విరుచుచు. ఎంతమంది తప్పక కూడుకున్నారు వాళ్ళు? వాళ్ళ అంకె ఎంత? ఎంతండి వాళ్ళు? 3000 మంది. 3000 మంది గృహ కొడికెడితే ఒక ఇంటి దగ్గర ఎలాగుంటుంది? మీరు ఆలోచించండి ఒకసారి. వీళ్ళు బాప్తీసం తీసుకున్న 3000 మంది కూడా ప్రతిరోజు ఇంటింట తప్పక కూడుకొనిచి, అంటే ఒక్కొక్కరి ఇంటి దగ్గర ఈ 3000 మంది ప్రార్థనకి వెళ్తున్నారు. ఎలాగుంటుంది? ఎలాగుంటుందండి? 3000 మంది ప్రార్థనకి వెళ్ళి అక్కడ ప్రార్థన కూడికెడితే చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఏమనుకుంటారండి? ఏం జరుగుతుంది వాళ్ళ ఇంటి దగ్గర? ఇన్ని వేల మంది వచ్చేసారేంటి? ఏంటి ఏం జరుగుతుందని ఏమంటే జనం గుంపు కూడారు అనుకోండి, పక్కోడు కూడా ఏమొస్తుందండి? అటెన్షన్ వస్తుంది. ఏం జరుగుతుంది? ఇన్ని వేల మంది ఎందుకు వచ్చారు? వాడు కూడా వస్తాడు, వాడు కూడా వింటాడు. దీనిని గమనించి దేవుడు మీరు అందరూ వెళ్ళండి అన్నాడు. ఈరోజు మంది చెప్తాను, అదే కోవలో మనం మీటింగ్ పెడతాం అప్పుడప్పుడు. విచిత్రం ఏంటంటే మనోళ్ళు రారు. సంఘంలో నెలంతా అనౌన్స్మెంట్లు జరుగుతూ ఉంటాయి. 11వ తారీఖున స్టాలిన్ నగర్ గ్రౌండ్లో మీటింగు, స్టాలిన్ నగర్ గ్రౌండ్లో మీటింగు, మనోళ్ళు రారు. మనమే అక్కడికి వెళ్ళినప్పుడు ఆ మీటింగ్లో మనం కూర్చున్నప్పుడు అసలు మనం ఎవరిని తీసుకొస్తాం, ఎవరికి చెప్తాం, ఎవరికి వాక్యాన్ని వినిపిస్తాం? మీరు చెప్పండి. బాగా ఆలోచించుకోండి. ఇవన్నీ మనం నిర్లక్ష్యం చేస్తున్నాం. లోకంలో ఒక స్లోగన్ ఉంటుంది, నిర్లక్ష్యానికి తప్పదు శిక్ష. ఈ నిర్లక్ష్యానికి కూడా తప్పదు శిక్ష. ఇది నిత్య శిక్ష. వాళ్ళు వేసే శిక్షలు ఏమున్నాయండి? దేవుడు వేసే శిక్ష ఎలా ఉంటుంది? ఇంట్లో ఉండి ఏం చేస్తామండి? రాత్రిపూట దేవుడి పనులు జరుగుతుంది. ఇంట్లో ఎలా ఉండబుద్ధి అవుతుంది? ఇంట్లో ఎలా కూర్చుండబుద్ధి అవుతుంది? అసలు ఇంట్లో మీ సొంత పనులు ఎలా చేసుకోబుద్ధి అవుతున్నాయి అక్కడ దేవుడి పని జరుగుతుంటే? భయం మనలో రావటం లేదు. ఇప్పుడు ఇక్కడ చెప్తాడు, కొత్త నిబంధనకు వచ్చేసరికి వీళ్ళు ఇంటింటా కూడుకుంటున్నారు బాగానే ఉంది. చివరికి ఆ కూటమి ఎలా తయారైందో తెలుసండి? కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయం. అందరు తీయండి, అందరు చూడండి. ఇది కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయము 17వ వచనం నుంచి చదువుతాం. 17వ వచనం చూస్తున్నారా? మీకు ఈ ఆజ్ఞ ఇచ్చుచు మిమ్మును మెచ్చుకొనను, మీరు కూడి వచ్చుట ఎక్కువ కీడుకే కానీ. సరే, కూడికి చివరికి మేలుకు జరుగుతుందా, కీడుకు జరుగుతుందా? మీరు కూడుకోండి అంటే దేవుడి కూడికి చివరికి ఏమైపోయింది? కీడు జరుగుతుందంట. ఇంతకీ కూడికిలో జరుగుతున్న కీడేంటి? మీకు తెలియదు కదండి. కూడికి అయిపోయిన తర్వాత చివరిలో ఏముంటాయి? భోజనాలు ఉంటాయి. ఈ భోజనాల కార్యక్రమం దగ్గర ఏం జరుగుతుందంటే, ముందు ఒకడు లైన్లోకి వెళ్ళిపోయి తోచుకుంటూ ముందు నిలబడిపోయి అక్కడ ఉన్న మంచి మంచి పదార్థాలన్నీ ముందు తినేస్తున్నాడు వీడు. మీకు అర్థం అవడానికి చెప్తాను. చేపల ముక్కలు ఫ్రై చేశారనుకోండి, ఆ లెక్క ప్రకారం ఒక్కొక్కరికి ఒక్కొక్కటి వచ్చినట్టుగా 300 మందికి వేస్తే 300 ముక్కలు ఉంటాయి అక్కడ. ముందు ప్లేట్ అట్టుకుని 4 ముక్కలు తినేసాడు అనుకోండి, చివరికి ఆ చేప ముక్క వస్తుందా? రాదు. ముందున్నవాడే చికెన్ ఇంత వేసుకుని సగం తిని సగం ప్లేట్లో పడేసి అలా కింద పడేసాడు అనుకోండి, చివరోడికి కూర దక్కుతుందా? కొంతమంది ప్లేట్లు చూస్తేనండి నాకు చాలా కోపం వచ్చేస్తుందండి. ఇంత వేసుకుంటాడు కూర, సగం కలుపుకుంటాడు, సగం ముక్కలు అలా డస్ట్బిన్లో వేస్తాడు. ఇంత వేసుకోవటం ఎందుకు, సగం పడేయటం ఎందుకు? నువ్వు ఎంతే తిన్నప్పుడు వేసేవాడితో చెప్పొచ్చు కదా నాకు ఇంత వేయండి అని. అన్నం కలిపేటప్పుడు కూడా అండి విచిత్రం అండి. కొంతమంది ఎలా కలుపుతారంటే ఇలాగ అనేసండి, సగం అన్నం తింటారు, సగం అంతా చెత్తలో ఉంటుంది. ప్రతి గింజ అన్నం తినేటప్పుడు జాగ్రత్తగా తినండి. మీకు తెలియజేసారేమో ఎంతకాలం. అన్నం మీరు పడేస్తున్నారు చూసారు, ప్రతి గింజ, ఆ ప్రతి దాన్ని ఏమంటారు, అన్నం మెతుకు, ఆ ప్రతి మెతుకు కూడా మీ పరలోకంలో ఉన్న కన్నతండ్రి కష్టం. అది తినగలిగినంత వేసుకో. ఖచ్చితంగా ప్రతి మెతుకును తినవలసిందే. ఎత్తలు ఎలా పడేస్తావు? ఊరకనే వచ్చింది. అది కన్నతండ్రి కష్టమా? మీరు చెప్పండి. కన్నతండ్రి కష్టం అది. ఏదో ఊరకనే భోజనాలు పెట్టారు కదా, నీళ్ళు పెట్టారని అనుకోకు. అది పెట్టింది ఎవరు? దేవుడు. భోజనం జాగ్రత్త చేయాల, జాగ్రత్తగా తినాల.
వేస్ట్ చేయకూడదు ఎక్కువ. ఎంత వేసుకోవాలో అంత వేసుకోండి. వేసుకున్నది అంతా తినేయండి. చెత్త మిగులుతుంది ఏదో దుమ్ములో, లేకపోతే కరివేపాకో, ఏ బ మ ఏవండి మిరపకాయో తీశారంటే పర్వాలేదు. అన్నం ఎందుకు తీస్తున్నారు చెత్తలోకి? తిన్నాక కదా అన్నం వేసుకుంటా. ఇక్కడ ఈళ్ళు ఏం చేశారో తెలుసండి? ఎక్కువగా మీరు కూడుకోవటం ఏవండి మేలుకు కాక కీడుకు జరిగిందట. ఈ కూడుకుంటున్నప్పుడు అక్కడ ఏం జరిగిందో తెలుసండి? కూటాల్లో ఏం జరిగినాయో తెలుసండి? కింద చదవండి చెప్తాడు. మీరు ఎక్కువ కీడుకే గాని ఎక్కువ మేలుకు కాదు. 18వ వచనం. మొదటి సంగతి ఏమనగా అంటే ఇక్కడ జాగ్రత్తగా వినండి. మొదటి సంగతి అంటే చాలా ఉన్నాయన్నమాట. ఏవండి? ఈ కూటాల్లో చాలా కీడులు జరుగుతున్నాయన్నమాట. కూడుకోమని దేవుడు చెప్తే కూడమలన్నీ కీడుకు జరిగిపోతున్నాయన్నమాట. అందులో మొదటి సంగతి, మొదటి తప్పుడు చెప్తాను ఈ కూటాల్లో జరుగుతున్నదని చెప్పి అంటున్నాడు. మొదటి సంగతి ఏమనగా మీరు సంఘమందు కూడి ఉన్నప్పుడు మీలో కక్షలు కలవని వినుచున్నాను. ఈయన చెవిలో ఒకటి పడ్డదట. సంఘంలో ఏమున్నాయట? ఇది మీరు మనసులో పెట్టుకోండి. అసలు కూటాలు ఎందుకు ఏర్పాటు చేశారో తర్వాత వచనంలో చెప్తాను నేను. సంఘంలో కూడుకున్నప్పుడు కక్షలు వచ్చాయట. కక్షలు ఎక్కడ ఉండాలి? కక్షలు, పగలు, ప్రతీకారాలు ఇవన్నీ ఎక్కడ ఉంటాయి చెప్పండి? రాయలసీమ ఫ్యాక్షనిస్టుల దగ్గర ఉంటాయి ఇవి. వాళ్ళు పగలబడతారు, వాళ్ళు కక్షలు పెంచుకుంటారు. క్రైస్తవుడికి కక్ష ఏంటి? క్రైస్తవుడికి పగ ఏంటి? వాళ్ళంటే నాకు పడదు, వీళ్ళంటే నాకు పడదు. ఇది అసలు సంఘంలో ఉండొచ్చండి ఇది? సంఘంలో వ్యక్తుల మధ్య పగలట, సంఘంలో వ్యక్తుల మధ్య కక్షలట చెప్పి కిందకెళ్ళేసరికి అంటాడు, ఇది కొంత మట్టుకు నేను నిజమని నమ్ముచున్నాను. 10వ వచనం. మీలో యోగ్యులైన వారెవరో కనబడినట్లు మీలో భిన్నాభిప్రాయంలో ఉండక తప్పదు. మీరు అందరూ కూడి వచ్చుచుండగా మీరు ప్రభురాత్రి భోజనము చేయట సాధ్యము కాదు. ఏమండి ఇక్కడ మళ్ళీ భోజనం దగ్గరికి వచ్చింది. ఇంతకీ కక్షలు, ఈ గొడవలు ఎక్కడొచ్చాయంటే వీళ్ళకి? భోజనాల దగ్గర. ఏంటి ఇంతకీ భోజనాల దగ్గర జరుగుతున్నది? 21. ఎలా అనగా మీరు ఆ భోజనము చేయనప్పుడు ఒకనికంటే ఒకడు ముందుగా తన మట్టుకు తాను భోజనం చేయుచున్నాడు. ఒకనికంటే ఒకడు ముందుగా తన మట్టుకు తానేం చేస్తున్నాడట? భోజనం చేస్తున్నాడు. తర్వాత చూడండి అక్కడ ఏమనుందో, ఇందువలన ఒకడు ఆకలి కొంటున్నాడు, మరొకడు మత్తుడవుతున్నాడు. మత్తుడవటం అంటే ఏంటి చెప్పండి? మత్తు ఎప్పుడు వస్తుంది? గట్టిగా తినేసాడు. శుభ్రంగా ముందు బిర్యానీ అంతా ఈడు తినేసాడు, చికెన్ అంతా ఈడు తినేసాడు. చివరోడికి పాపం బిర్యానీ లేదు, చికెన్ లేదు, ఈడు మొత్తుగా తినేసాడు. ఒకడు ఆకలితో ఉండిపోయాడు. అప్పుడు సంఘంలో ఏమొస్తుంది చెప్పండి? అక్కడ శుభ్రంగా తినేసి అక్కడ కూర్చుని బేవు అని దమసప్ తాగుతున్నాడు, ఈడేమో ఆకలితో ఉన్నాడు. ఎలాగుంటే చెప్పండి? నువ్వు అంత తింటాం ఎందుకురా? ఎందుకురా అలా తినేస్తున్నారు? గొడవలు రావండి? గొడవలు వస్తాయి రావా? సంఘాలలో కనీసం భోజనాల దగ్గర కూడా సహించుకోలేని, ప్రేమగా ఇచ్చుకోలేని మనస్తత్వాలు, కక్షలు, పగలు కూటమిలోకి వచ్చేసాయి. ఇప్పుడు చెప్తాను. సంఘం అంటే ఏంటనుకుంటున్నారండి? కాలం తెలియదు మీకు. సంఘం అన్న దేవుడి సన్నిధానం ఏంటనుకుంటున్నారు? ఎఫెసీయులకు రాసిన పత్రిక చూడండి. ఇప్పుడు ఈ రోజు నుంచి భయం వేస్తుందండి సంఘం అంటే. ఈ రోజు నుంచి భయం వేస్తుంది సంఘపు కూటమి అంటే. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 19వ వచనం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 19వ వచనం అండి. కాబట్టి మీరిక మీదట పరజనుడును పరదేశులై ఉండక పరిశుద్ధులతో ఏకపట్టణస్థులను దేవుని ఇంటివారునై ఉన్నారు. దేవుని ఇంటివారయ్యారు. సంఘంలోనికి చేర్చబడిన వాళ్ళందరూ ఏమయ్యారట? బాగా అండర్లైన్ చేసుకోండి. ఇక్కడే నేను నిలబడతాను 10 నిమిషాలు. సంఘం ఏంటి ఇప్పుడు? దేవుని ఇల్లు. దేవుని ఇల్లు మళ్ళా మెన్షన్ చేస్తున్నాను. సంఘం ఏంటి? దేవుని ఇల్లు. వెరీ గుడ్. దేవుని ఇంట్లోనికి నువ్వు చేర్చబడ్డావంటే సంఘం అంతా ఒక కుటుంబం. సంఘం దేవుని ఇల్లు. సంఘంలోనికి నువ్వు వచ్చావంటే సంఘం అంతా ఏంటి ఇప్పుడు? ఒకటే ఇల్లు. దేవుని ఇల్లు. ఇది దేవుని ఇల్లు అయినప్పుడు, దేవుడి సంఘం అయినప్పుడు, ఈ సంఘంలో దేవుని ఇంట్లో ఎవరెవరు ఉంటారు? పోనీ ఇది మీకు అర్థం అవ్వదు. మీ ఇంట్లో ఎవరెవరు ఉన్నారు చెప్పండి? అమ్మ, నాన్న, అక్క, తమ్ముడు, చెల్లి, అన్న.
ఇదేనా ఇల్లు అంటే? ఇదేనా కుటుంబం అంటే? వెరీ గుడ్. ఇప్పుడు సంఘం దేవుని ఇల్లట, అందులోకి నువ్వు చేర్చబడ్డావంట. ఈ ఇంట్లో కూడా ఎవరుంటారు? అందరూ తిమోతికి రాసిన మొదటి పత్రిక. ఎవరుంటారు ఈ ఇంట్లో? చెప్తాడు చూడండి దేవుడు. తిమోతికి రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము మొదటి వచనం మీరు చూడండి. తిమోతికి రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము మొదటి వచనం. వృద్ధుణ్ణి గద్దింపక తండ్రిగా భావించి, సంఘంలో ఉన్న వాళ్ళు ఎలా ఉండాలో చెప్తున్నాడు. సంఘంలో మనకంటే పెద్దవాడు, వృద్ధుడైన వాడు మనకేమవుతాడట? తండ్రి అవుతాడట. అతన్ని హెచ్చరించుము. అన్నదమ్ములను యవ్వనులను, తల్లులను వృద్ధ స్త్రీలను, అక్క చెల్లెండ్రని పూర్ణ పవిత్రతతో యవ్వన స్త్రీలను హెచ్చరించుము. సంఘం దేవుని ఇల్లట. ఈ సంఘంలో దేవుని ఇంట్లో ఉన్న వాళ్ళందరూ ఎవరంటే ఇప్పుడు అమ్మ, నాన్న, అక్క, చెల్లి, తమ్ముడు. ఎవరున్నారు ఇప్పుడు? ఒక ఫ్యామిలీ. ఎవరు వీళ్ళంతా? సంఘం. ఇది దేవుని ఇల్లు. ఇంట్లో అన్న, తమ్ముడు, అక్క, చెల్లి అందరూ ఉన్నారు. మీకు అర్థం అవ్వలేదు ఇంతకాలం, ఒకటి అర్థమవుతుంది ఈరోజు. వెరీ గుడ్. ఇప్పుడు ఇది దేవుని ఇల్లు అయినప్పుడు ఆ ఇంట్లో నువ్వు ఒక అక్కవేమో, ఆ ఇంట్లో నువ్వు ఒక అన్నవేమో, ఆ ఇంట్లో నువ్వు ఒక తమ్ముడువేమో, ఆ ఇంట్లో నువ్వు ఒక చెల్లివేమో. ఇప్పుడు నీ ఇంటికి నువ్వు ఇష్టంతో వెళతావా, అయిష్టంతో వెళతావా? మీ ఇంటికి మీరు ఎలాగెళ్తారు చెప్పండి ఆరాధన అయిపోయినాక? ఏమనండి వదిలేశారండి, తప్పకెళ్తున్నానండి ఇంటికి అన్నట్టుకు వెళ్తారా? వదిలేస్తే పరిగెడేస్తారా? ఎలాగెళ్తారు మీ ఇంటికి? చాలా ఇష్టంతో వెళ్ళిపోతాం కదండి. ఉద్యోగం అయిపోయినా అన్నారండి, నేను జాబ్ చేసే వాళ్ళు అందరికీ తెలిసి ఇది 5 గంటలకి జాబ్ అయిపోద్దని రోజు గడియారం వంక అటు వెళ్తాడు ఇటు వెళ్తాడు, గడియారం చూస్తుంటాడు. 5 ఎప్పుడు అయిపోతారా బాబు? ఎక్కడికి వెళ్ళిపోవాలి? ఎక్కడికి వెళ్ళిపోతావు? ఇంటికి వెళ్ళిపోవాలి. 5 బెల్ల కూడా అమ్మయ్య పంచుకోవడాలు ఇంటికి వెళ్ళిపోవాలా కదా? ఇంటికి వెళ్ళడం అంటే ఇష్టం కదా. ఇప్పుడు సంఘం అంటే ఏంటంట? దేవుని ఇల్లు అయినప్పుడు ఈ ఇంటికి రావడానికి ఎంత ఇష్టం ఉండాలండి మనకి? ఆదివారం నా కుటుంబం అంతా ఒక చోటకు వస్తుంది. ఏమంటే 11వ తారీఖు గ్రౌండ్లో మీటింగ్ జరుగుతుందంటే అక్కడ నా కుటుంబం అంతా ఒక చోటకు వస్తుంది. మనం ఎందుకు దేవుడి సన్నిధి మీద ఇష్టం లేదో తెలుసండి. అసలు సన్నిధిలోకి మీరు గుడికి వచ్చిన తర్వాత ఎవరితో అయినా పరిచయం పెంచుకొని అన్నగా, తమ్ముడుగా, అక్కగా, చెల్లిగా అనుబంధాలు మీరు పెంచుకుంటే వాటిని మీ బంధాలు పెంచుకుంటే ఆ బంధం మిమ్మల్ని సన్నిధి వైపు లాగుతుంది. అందుకే అంటాను ఒంటిగా ఉండకండి అని. రెగ్యులర్గా మీరు అన్ని క్లాసులకు వస్తుంటే, రెగ్యులర్గా మీరు అన్ని తరగతుల్లో అన్ని పనుల్లో ఉంటుంటే, తమ్ముడు అని, అన్న అని, అక్క అని, చెల్లి అని మీతో ప్రేమానురాగాలు పెంచుకుంటారు చాలామంది. మిమ్మల్ని హక్కుని చేర్చుకుంటారు. ఇది సమాజపు కూటాల్లో జరగాలి. ఇది దేవుని ఇల్లు. ఇంటికి ఖచ్చితంగా అందరు రావాలి. ఇక్కడ అన్నదమ్ములు ఉన్నారు, అక్క చెల్లెళ్ళు ఉన్నారు, వాళ్ళని చూడడానికి నేను ఇంటికి వెళ్ళాలి. ఇప్పుడు రండి హెబ్రీ పత్రికకి. ఎంతకాలం హెబ్రీ పత్రిక అర్థం అవ్వలేదు. 10వ అధ్యాయం 24 వచనం ఇప్పుడు చదువుతాను, జాగ్రత్తగా వినండి. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయము 24 వచనం. సమాజంగా కూడుకొనుట మానక, అంటే సమాజంగా కూడుకోవడం అంటే ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నాం మనం? దేవుని ఇంట్లోకి వెళ్తున్నాం, దేవుని గృహంలోనికి వెళ్తున్నాం. వెరీ గుడ్. సమాజముగా కూడుకొనుట మీరు మానక, తర్వాత నుంచి చదువుదాం ఇప్పుడు. ఒకరిని ఒకడు హెచ్చరించుచు. ఇంట్లో ఏం జరుగుతాయి? మీ ఇంట్లో ఏం జరుగుతాయి చెప్పండి? మీ ఇంట్లో ఏం జరుగుతాయి? తమ్ముడు సిగరెట్ తాగేస్తున్నాడు అనుకోండి, అన్నయ్య ఏం చేస్తాడు? అన్నయ్య ఏం చేస్తాడు? చూస్తే హెచ్చరిస్తాడు. రేయ్, ఏం సిగరెట్ తాగుతున్నావు? ఈ తప్పుడు ఆలోచన ఎక్కడొచ్చింది నీకు? ఎవరితో తిరుగుతున్నావురా? నువ్వు వాడితో తిరగడానికి కుదరదు. అన్న అధికారం చేస్తాడు చేయడా? తమ్ముడి మీద అన్న అధికారం చలాయిస్తాడా, చలాయించడా? చలాయిస్తాడు. చెబుతాడు, ఒరే సిగరెట్ మానేరా 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 అని చెప్తాడు. వింటలేదు అనుకోండి, ఒక బెదిరింపు ఇస్తాడు. ఏంటా బెదిరింపు? నా కంట్లో పడింది, నేను చెప్పాను మానేయమని, మానలేదు అనుకో నాన్నతో చెప్తానంటాడు. అంటాడు. ఆ దెబ్బకి చిన్నోళ్ళు ఏం కలుగుతుంది? భయం. ఇప్పుడు గుడిలోనికి వచ్చిన తర్వాత కూడా గుడిలో ఏం జరగాలో తెలుసండి? ఒకనిని ఒకడు హెచ్చరించుచు అంటే అర్థం ఏంటి? ఒకడినొకడు ఏం చేయాలి? ఎందుకు మీరు గుడికి రావటం లేదు? మన ఈ మధ్యకాలం నుండి ఎక్కడో నాకు కనపడ్డారు, నాకు కంట్లో పడ్డారు, మీరు ఎందుకు అక్కడ తిరుగుతున్నారు? మీరు ఎవరన్నా అన్నారా సంఘానికి వస్తున్న వాళ్ళని? మీరు అనరు, అనిపించుకోరు. రెండో జరగాలి తెలుసా? ఒకనిని ఒకడనడా, నువ్వు ఒక్కడవే అందరిని హెచ్చరించానడా.
ఒకనిని ఒకడు అంటే అర్థం ఏంటంటే ఇక్కడ చెప్తాను. అబ్బా! దేవుడు అర్థమయ్యాడండి నాకు. ఒకనిని ఒకడని ఎందుకన్నాడు అంటే, వాక్యం చెబుతున్న నాతో సహా ఏవో చిన్న చిన్నవి కొన్ని నాకు తెలీవు. బైబిల్ ఏం చెప్తుంది? ఒకని మార్గము వాడికి ఎలా కనపడుతుందట? సరైనదిగా యథార్థంగా కనపడుతుంది. తుదకది ఎక్కడ తీసుకెళ్తుంది? నాశనానికి, నరకానికి తీసుకెళ్తుంది. కనుక నా మార్గం కరెక్ట్ అని నాకు అనిపిస్తుంది, కానీ పక్కోడికి తెలుస్తుంది నేను చేస్తున్న తప్పని. అప్పుడు అతను నాతో చెప్పాలి, నువ్వు ఇలాగ ఉంటున్నావన్న కాదు, సరి చేసుకోవాలని. అతడు నాతో చెప్పాలి. ఇప్పుడు విషయం ఏంటి? చెబుతున్న అతను ఏదో తప్పు చేస్తాడు, అతనికి తెలియదు అది. అన్న మీరు ఇలాగ ఉంటున్నారు, మీరు ఇది చేయకూడదు. ఎలాగుంది? ఒకరిని ఒకడు ఏం చేసుకోవాలంటే సంఘానికి వచ్చి హెచ్చరికలు చేసుకోవాలంటే ఏంటి? మొన్న బుధవారం క్లాస్ ఇట్టం రాలేదు మీరు అంటే అతను ఏదో కారణం చెప్తాడు. నువ్వు అలాగెలాగ వెళ్ళిపోతావు? క్లాస్ ఉంటే అని హెచ్చరికలు చేయాలా? తెలుసా? తెలియదు ఎంతకాలం ఇది. నాకు బుర్ర పేలిపోయింది. మొన్న 2 రోజులు ఆలోచించానండి ఇది. ఎందుకు కూడుకోమంటున్నాడు, కూడికి ఎందుకు మానేయొద్దు అంటున్నాడు అంటే, కూటానికి వస్తే గృహం, ఇది దేవుడి గృహం గనక, దేవుడి ఇల్లు గనక, ఆ ఇంట్లో ఉన్న తమ్ముడు నిన్ను హెచ్చరిస్తాడు ఎందుకు మానేస్తున్నావని. ఆ ఇంట్లోకి వస్తాను అక్క నిన్ను అడుగుతుంది, ఏమి నాయనా రావటం లేదని. నువ్వు అస్సలు ఎక్కడ కనపడి నల్లపూస అయిపోతే నిన్నెవడు పట్టించుకుంటాడు? నీకెక్కడివి సంఘంతో ఎఫెక్షను? నీకెక్కడిది కుటుంబంతో బంధం? నువ్వెక్కడ అవుతావు ఇంటివాడివి? దేవుని ఇంట్లోంచే వెలువైపడుతున్నారు. కూటాలకు రాని వాళ్ళందరూ కూడా దేవుని ఇంటికి దూరం అయిపోయారు. నీకెక్కడ దేవుడు ప్రేమ దక్కుతుంది? నీపైన దేవుడు ఆలోచనలు ఎక్కడ ఉంటాయి? అసలు ఏదైనా చెయ్యాలన్న ఆలోచన నీ మీద ఎక్కడ వస్తుంది దేవుడికి? కాలానికి నాకు ఒకటి అర్థమైందండి. కూటములకు, కూడికలకు ఎవరైతే దూరంగా ఉంటున్నారో వాళ్ళు దేవుడికి భయంకరమైన కోపాన్ని పుట్టిస్తున్నారు. మీరు ఖచ్చితంగా కూడుకోవలసిందే. కోటాలలో మీరు హెచ్చరికలు చేయవలసిందే. తప్పిపోతున్న ఒకడిని లోపలికి లాక్కుని రావాల్సిందే ఇంట్లోనికి. నీ సీనియారిటీని ఉపయోగించి, నీకున్న వాక్యపు జ్ఞానాన్ని ఉపయోగించి. నువ్వే రాకపోతే నువ్వు హెచ్చరించవు, హెచ్చరికలు తీసుకోవు. సంఘంలో ఇది ఎక్కడ జరగాలి? దేవుడి ఇంట్లో జరగాలి. నీకు వచ్చే హెచ్చరికలు కూడా దేవుడి వాక్యాన్ని తెలిసిన దేవుని నమ్మిన వాడు ఇవ్వాలి నీకు. మనుషులు ఏం చేస్తారంటే, మనం ఏం చేస్తామంటే అసలు దేవుడు ఆలోచనలు ఏమి తీసుకో, దేవుడు పిల్లలు ఏమి తీసుకో, లోకంలో ఉన్నవాడిని అడుగుతూ ఉంటాం ఏం చేయాలి బ్రదర్ అని. ఆడేదో సుత్త ఆలోచన ఇస్తాడు, ఆడేదో నాశనానికి తీసే ఆలోచన ఇస్తాడు, అది పాటిస్తారు. దేవుడు పిల్లల్ని ఎందుకు అడగవు? నువ్వు అన్నని ఎందుకు అడగవు? అక్కని ఎందుకు అడగవు? తమ్ముడిని ఎందుకు అడగవు? ఇది నీ ఇల్లు కదా, సంఘం. ఒకరిని ఒకడు ఏం చేయాలట? హెచ్చరించచ్చు. ఒకరిని ఒకడు హెచ్చరించచ్చు. ఒకరినొకడు హెచ్చరికలు చేసుకోవాలి. ఒకటండి, సంఘంలో ఏం దొరుకుతుందో తెలుసా? పక్కనున్న అతను ప్రేమగా పలకరిస్తాడు. పక్కనున్న అతను మనం ఏదైనా చెప్పుకుంటే అలా కాదు ఇలాగని చెబుతాడు. రెండోది మెయిన్గా ఏం జరుగుతుందంటే, దేవుడి వాక్యపు హెచ్చరికలు కూడా ఎక్కడ దొరుకుతాయి? సంఘంలోనే. నీకు దేవుడు ఎలా బ్రతకాలి, అలా బ్రతకాలి, అది చేయకూడదు, ఇది చేయకూడదు అన్న జ్ఞానం నీకు ఎక్కడ నేర్పిస్తాడు దేవుడు? సంఘంలోనే, సన్నిధిలోనే, వాక్యం వింటున్నప్పుడే. నువ్వు అదే విన్నప్పుడు అసలు నీ జీవితం ఏంటో నీకు ఏమర్థం అవుతుంది? ఏది తప్పుడు నిర్ణయమో, ఏది మంచి నిర్ణయం అసలు నీకు ఎలాగ అందుతుంది? హెచ్చరికలు, దేవుడి హెచ్చరికలు పొందనప్పుడు, దేవుడి వాక్యపు హెచ్చరికలు పొందనప్పుడు. సంఘం అంటే ఏంటో తెలుసండి? కూర్చున్న వాళ్ళు అన్నదమ్ములుగా మమేకమైపోయి ఒకరినొకరు హెచ్చరించుకుంటూ, ఒకరినొకరు పురుగొల్పుకుంటూ, దేవుడి పనిలో ఒకరినొకరు దేవుడి సన్నిధి వైపు ఎలా నడిపించుకుంటూ ఉండాలి. అలా నడిపించుకుంటూ ఉంటే సంఘాన్ని నడిపిస్తున్న కాపరి దైవజనుడు ఎవరైతే ఉంటారో అతని నుండి వస్తున్న హెచ్చరికలు వాక్యం ద్వారా అవి తీసుకోవాలి. అతను పర్సనల్ ఆలోచనలు తీసుకోవాలి. అంటే వాక్యానుసారం ఇది కరెక్టా కాదా, వాక్యాన్ని బట్టి ఇది మేము చెయ్యొచ్చా లేదా. చూసారండి, ఇదంతా కూడా సరైన ఆత్మీయ జీవితాన్ని కట్టుకోవడానికి సరైన దేవుడు చెప్పిన క్రమం, పద్ధతి. మీరు ఒకరినొకడు హెచ్చరించుకోండి. తర్వాత ఏం జరగాలి? కూటమిలో రెండో చెప్తాడు చూడండి, అక్కడ కామ పెట్టాడు. మీరు ఒకరినొకడు హెచ్చరించుకొనొచ్చు, ఆ దినము సమీపించుట మీరు చూచిన కొలది మరి ఎక్కువగా అలాగూ చేయొచ్చు. ఎక్కువగా కూడుకోవాలి. ఇశ్రాయేలు ఎన్ని రోజులు కూడుకోవాలి? పరలోకాన్ని పోగొట్టుకుంటారని ప్రారంభంలో చెప్పాను కదా, పదం ఇప్పుతున్నాను ఇప్పుడు. ఇశ్రాయేలు ఎన్ని రోజులు కూడుకోవాలి? వారానికి ఒక్కరోజు కూడుకోవాలి, పండగ వచ్చినప్పుడు కూడుకోవాలి. క్రైస్తవులు ఎప్పుడు కూడుకోవాలట?
మరి ఎక్కువగా ప్రతిదినము దేవుడి సన్నిధిలోనూ ఉండాలి. ఇప్పుడు మాట్లాడుతున్నాను. వారానికి ఒక్కరోజు ఇశ్రాయేలుడు దేవుడి సన్నిధికి రాకపోతే దేవుడు శిక్షించి మరణశిక్ష వేస్తే, మరి ఎక్కువగా కూడుకోమని దేవుడు బైబిల్‌లో నిన్ను రాయించిన తర్వాత నువ్వు అసలు ఎక్కడికి రావు. నిన్నేం చేయాల? రానిస్తాడు పరలోకానికి. అంటే మనం ఏదో సింపుల్‌గా తీసుకున్న ఇదే నిన్ను పరలోకానికి రానివ్వకుండా తోసేస్తది. వద్దురా నువ్వు ఎవరితో కలిసావని నా దగ్గర అక్కడ కూర్చొనిస్తాను నిన్ను. భూమి మీద నువ్వు ఎవరితో కలిసావు? భూమి మీద ఏ సహోదరుడితో కలుసున్నావు? భూమి మీద నా కుటుంబంతో నువ్వెక్కడున్నావు? అసలు నా కుటుంబం కదా పరలోకానికి రావాలి. బయట తిరిగిన నిన్నెందుకు నా కుటుంబం పరలోకానికి రాణిస్తాను నిన్ను. బుర్ర పేలిపోయింది నాకు ఈ విషయం అర్థమై. రానివ్వడు. కుటుంబంతో లేని వాళ్ళు రానివ్వడు. నా ఫ్యామిలీతో లేవు నువ్వు. అన్నదమ్ములతో, అక్కచెల్లెలతో, అన్నతో, తమ్ముడితో, దైవజనుడితో నువ్వు లేవు. అసలు నీకు సంబంధాలే లేకుండా బ్రతికావు. సమాజపు కూడికల్లో లేవు. ఎక్కువగా కూడుకోండి, అసలు కూటాలే లేవు నీ జీవితంలో. చాలామంది చెప్తున్నాడండి వాక్యాన్ని బట్టి. మీరు దిద్దుకోండి, వీటిని మీరు దిద్దుకోండి. ఎక్కడ కూడికలు ఉన్నా మానేయకండి, వెళ్ళండి, టైం పెట్టుకోండి. కూడికల కోసమే టైం పెట్టుకోండి. మీరు లోకంలో ఉన్న వాటిని దేవుడికి అడ్జస్ట్ చేయడం కాదు, దేవుడి పనికి లోకంలో ఉన్న వాటిని అడ్జస్ట్ చేసుకోండి. చాలామంది ఏం చేస్తున్నారు అంటే లోకంలో ఉన్నవన్నీ బాగా అడ్జస్ట్మెంట్లు చేసుకుంటారు. దేవుడి దగ్గరికి వచ్చేసరికి ఏదో అలా ఉంటే అలా మిగిలితే ఇదేంటిది? ఈ లోకంలో ఉన్న పనులన్నీ దేవుడి పనికి అడ్డు రాకుండా అడ్జస్ట్మెంట్ చేసుకో. మరి ఎక్కువగా అలాగు కూడుకొనుచు చెప్తాడు. ఇప్పుడు ఎందుకు కూడుకోవాలి? మరి ఎక్కువగా అలాగు కూడుకొనుచు, అలాగు చేయుచు ప్రేమ చూపుటకును. అండర్లైన్ చేయండి. ఇప్పుడు ఈ కోటాలు ఎందుకు జరగాలట? ఎందుకు కూడుకోవాలట? ప్రేమ చూపుటకును. ఏమండి కచ్చిపు చూడండి, ఇగో నా చేతిలో ఉంది కదండి కచ్చిపు. నేను ఒక 6 నెలల క్రితమో 8 నెలల క్రితమో ఒక చోట మీటింగ్కి వెళ్ళి ఒక అక్కల ఇంట్లో ఉన్నాను 2 రోజులు. వస్తా వాళ్ళ ఇంట్లో ఈ కచ్చిపు మర్చిపోయి చూశానండి. అక్క ఉతకడానికి వేసింది ఓ దండు మీద ఉంది, నేను బ్యాగ్ సర్దుకుని వచ్చేసాను. 2 రోజుల తర్వాత ఫోన్ చేసింది, తమ్ముడు నీదో కచ్చిపు ఉండిపోయింది తమ్ముడు మా ఇంట్లో. అంటే అప్పుడు మాట చెప్పాను, అక్క ఆ కచ్చిపు కోసమైనా ఎప్పటికైనా మన ఇద్దరం కలుస్తాం, ఆ కచ్చిపు పట్టుకుని వస్తాను, నిన్ను చూస్తాను నేను అన్నాను. నిన్న మీటింగ్కి వెళ్ళానండి పిడుగురాళ్ళ దగ్గర. మీటింగ్కి వెళితే ఆ మీటింగ్ పోస్టర్ అక్కకి వెళ్ళింది. నాకు తెలియదు, నేను చెప్పలేదు పాప, దూరం అని. సుమారు 80-90 కిలోమీటర్లు అండి నిన్న జరుగుతున్న మీటింగ్. ఆవిడ ఉండే ఇంటికి, పెద్దావిడ, వయసులో పెద్దావిడండి. ఆ 80-90 కిలోమీటర్లు ఒక కుర్రోడిని అడిగి బండి మీద కూర్చుని తమ్ముడి దగ్గరికి నేను వెళ్ళాలి, తమ్ముడిని చూడాలి అని నన్ను చూడడానికి వచ్చింది. వాక్యం విన్న తర్వాత చివరిలోకి వచ్చి అంటుంది, తమ్ముడు నీ కచ్చి పట్టుకుని వచ్చింది తమ్ముడు అంటుంది. నాకు నా కళ్ళంపొడి నీళ్ళు తిరిగాయండి. ఇంట్లో ఉన్న మీ సొంత అక్క అయినా ఎంతగా ప్రేమిస్తుందండి, కచ్చి పట్టుకుని వస్తుంది మీ అక్క మీ దగ్గరికి. ఏం ప్రేమ తండ్రి, ఏం బంధాలు తండ్రి ఇవి. నిజంగా ఇది కదా సంఘం అంటే, ఇది కదా ప్రేమ అంటే. నీకోసం వచ్చాను తమ్ముడు, అప్పటి నుంచి దాచిపెట్టాను తమ్ముడిని, ఇది నువ్వు ఎప్పుడు వస్తావో అప్పుడు నీకు ఇది ఇవ్వాలి అని అంటుంది. కచ్చి పట్టుకుని వచ్చిందండి 90 కిలోమీటర్లు. వాక్యం విన్నది రాత్రి వరకు నాతోనే ఉన్నది, రాత్రి మళ్ళీ వెళ్ళిపోయిందండి. ఏంటంటే ఇవి ప్రేమ చూపుటకును. సంఘంలోకి ఎందుకు రావాలో తెలుసా? ప్రేమ చూపాలి. మీకు ఇది అర్థమవుతుందో చెప్తాను. ఇప్పుడు చెప్తాను, కరెక్ట్ ఉదాహరణ చెప్తాను చూడండి, మీకు ఎంత బాగుంటుందో. ఇప్పుడు ఇది దేవుని ఇల్లు అన్నాం కదండి, ఇది మైండ్లో పెట్టుకోండి. సంఘం ఏంటి? దేవుని ఇల్లు. ఇందులో ఉన్న వాళ్ళంతా ఎవరు? అన్నదమ్ములు, అక్కచెల్లెళ్ళు, తల్లులు, తండ్రులు. ఇది పక్కన పెట్టండి. మీకు ప్రశ్న వేస్తానండి. ఇప్పుడు మీ ఇంట్లో మీ అన్నదో తమ్ముడిదో పెళ్లి జరుగుతుంది అనుకోండి, మీరు వెళ్ళడానికి చాలా ఇష్టపడతారు. ఎందుకు మీకు ఇష్టం అవుతుందో నాకు చెప్పండి. 4 రోజుల ముందే వెళ్ళిపోతారు మీ ఇంట్లో పెళ్ళికి. ఎందుకు వెళ్తారు చెప్పండి? బాగా ఆలోచించి ఒక ఆన్సర్ చెప్పండి. పెళ్ళికి ఎందుకు వెళ్ళిపోయారు 4 రోజుల ముందు మీ ఇంట్లో పెళ్ళికి? ఎందుకు వెళ్ళారు? ఎప్పుడెప్పుడో 4 సంవత్సరాల క్రితం చూసిన మా నాన్నమ్మ అక్కడికి వస్తుంది. అవునా? పెళ్ళికి అందరూ వస్తారు కదండి, అన్నూర్ల నుంచి. మా అమ్మమ్మ వస్తుంది, మా నాన్నమ్మ వస్తుంది, మా అక్క వస్తుంది, మా బావ వస్తాడు, మా పిన్ని వస్తుంది, నాకు ఏమంటే మా చెల్లెలు కొడుకు వస్తాడు. బంధాలు ఉంటాయి కదండి. ఇక
ఆళ్ళందరూ ఒకే చోట కనపడతారు. ఎక్కడా? పెళ్ళిలో. కనుక ఏది ఏమైనా సరే, తుఫానొచ్చినా సరే 4 రోజులు ముందెళ్ళిపోయి ఆ పెళ్ళిలో ఉంటాను. అలా అందరిని చూసి ఏం చేస్తాను? ఆనందపడిపోతాను. కొంతమందయితే అలా పట్టేసుకుంటారు. ఎంతకాలం అయిందిరా నిన్ను చూసి. పెళ్ళిల్లో ఎలాగుంటదంటే హడావుడి, ఒకళ్ళనొకళ్ళు చూసి మురిసిపోవటం, ఒకళ్ళనొకళ్ళు చూసి నవ్వుకోవటం. అబ్బబ్బబ్బబ్బబ్బా! ఏవండీ ఆ పెళ్ళంతానండి ఎక్కడికక్కడ సిట్టింగ్‌లు ఉంటాయి చూడండి. అటు నలుగురుంటారు, ఇటు నలుగురుంటారు, అటు నలుగురుంటారు. ఏవేవో మాటలండి బాబు. ఇది జరుగుతుందా లేదా చెప్పండి? జరుగుతుంది. అంటే పెళ్ళిలోకి మీరు ఎందుకెళ్లారు అంటే, అందరిని చూడ్డానికి, అందరూ వస్తారని. వెరీ గుడ్. వెరీ గుడ్. ఇప్పుడు నేను మిమ్మల్ని అడుగుతున్నాను. ఇది ఇది స్ట్రెయిట్ ప్రశ్నండి. అసలు వాళ్ళు సొంతోళ్ళా? ఆదివారం సంఘంలో కూర్చుంటున్న వీళ్ళు సొంతోళ్ళా? ఎవరు సొంతోళ్ళు చెప్పండి? బాగా ఆలోచించి చెప్పండి. ఎవరు సొంత వారు? ఏది సొంత ఊరు? ఎవరు సొంతోళ్ళు? ఆదివారం సంఘానికి వస్తున్న వీళ్ళు సొంతోళ్ళు. ఆళ్ళ మీద ఉన్నంత ప్రేమ వీళ్ళ మీద ఉందా నీకు? పోతాం ఇక్కడే, అందుకే అన్నాను నేను, అందరూ పరలోకానికి రాకుండా పోతామని ఇక్కడే అన్నాను. దేవుడు ఏమి అర్థం అవ్వలేదు మనకి. నేను నిజంగా చెప్తున్నానండి. మీ సొంత అక్క మీద ఉన్న ప్రేమ సంఘంలో ఉంటున్న ఈ అక్క మీద ఉంటదా? మీ నాన్న మీద ఉన్న ప్రేమ నీకంటే వృద్ధుడిగా ఉండి దేవుడి పనులు నిరంతరం కష్టపడుతున్న ఒక పెద్దాయన మీద, ఇక్కడున్న నాన్న మీద ఉంటదా? ఇక్కడున్న తమ్ముడి మీద ఉందా? ఇక్కడున్న చెల్లి మీద ఉందా? ఇక్కడున్న పెద్దావిడ మీద ఉందా ప్రేమ? సంఘానికి ఎందుకు రావాలో తెలుసంటది. ప్రేమ చూపుటకును. వారం రోజులైపోయిన తమ్ముడు నిన్ను చూసి ఎలాగున్నావు? ప్రేమ చూపించడానికి వస్తున్నారా సంఘానికి? అసలు సమాజపు కూటాలు ఇందుకు జరగాలి. దేవుడు, మీరు సమాజంగా ఇందుకు కూడుకోవాలి. ప్రేమగా పలకరించుకోవడానికి, ప్రేమగా ఒకరినొకరు అర్థం చేసుకోవడానికి, ప్రేమగా ఎవరి కష్టాలు ఉంటే ఒకరికొకరు పంచుకొని ఇద్దరు కలిసి దేవుడికి ప్రార్థనలు చేసుకోవడానికి. ప్రేమ చూపుటకును అన్నాడు చూడండి అక్కడ. ప్రేమ చూపటానికి సంఘానికి రండి అంటే, ఇప్పుడు అదే కూటాలలో కొరింథీ పట్టణంలో ఏమి ఏర్పడ్డాయి సంఘంలో? కక్షల. కక్షల. ప్రేమించుకోవడానికి కలుసుకోండి అంటే కక్షల. ప్రేమించుకోవడానికి కలుసుకోండి అంటే వాళ్ళంటే నాకు పడదని ఈ మూలను కూర్చుంటావా? ఇదేంటిది? కొంతమంది చూస్తున్నప్పుడు అంటే వాళ్ళు పక్క పక్కన కూర్చోరు. ఉత్తర ధ్రువం, దక్షిణ ధ్రువం. అయస్కాంతాలు చూడండి, పక్కకు పెడితే ఇలాగ జరిగిపోతాయండి ఐస్ ముక్కలు. అయస్కాంతాలు ఇలా పెట్టామనుకోండి, కొన్ని కొన్ని అయస్కాంతాలు టప్మని జరిగిపోతుంది. అంటే వికర్షణ. ఆకర్షణ వేరు, వికర్షణ. అలాగ ఉంటారు కొంతమంది. ఆ మూల అలా నెత్తుకొని ఆయన ఎక్కడున్నాడు? ఆ మూల ఉన్నాడు. అయితే నేను ఈ మూల. ఇదేంటిది? ప్రేమించుకోవడానికి కలవండిరా బాబు, పలకరించుకోవడానికి కలవండి, ఆప్యాయంగా మాట్లాడుకోండి అని దేవుడు అంటుంటే, ప్రేమ చూపటానికి సంఘానికి రండి, ప్రేమించడానికి సంఘానికి రండి. ప్రౌడ్గా చెప్తున్నానండి నేను. సంఘంలో నా కళ్ళు ఇలా వాక్యం చెప్తున్నప్పుడు అందరినీ చూస్తాయి. ఎవరు మిస్ అయిపోయినా వెళ్ళిపోయిన తర్వాత రాత్రికి ఫోన్ చేస్తాను వాళ్ళకి. తర్వాత రోజైనా ఫోన్ చేస్తాను, ఏం మీరు గుడికి రాలేదు? కనీసం మెసేజ్ పెడతాను, ఎందుకు రావటం లేదు? మీకేమర్థం అవుతుంది? దేవుడు అనగానే ఇది ఒక కుటుంబం, వీఆర్ ఫ్యామిలీ. ఫ్యామిలీలోనికి వెళ్ళడానికి ఆనందపడాలి. దావీదుకి అర్థమైపోయి, అమ్మో నా తమ్ముళ్ళు, నా చెల్లెళ్ళు అందరూ గుడికి వచ్చేస్తుంటే నేనెందుకు ఇంటి దగ్గర ఉంటాను? నేను ఎల్లప్పుడూ ఎవరితో ఉంటాను? దేవుని పిల్లలతో ఉంటాను, సన్నిధిలో ఉంటాను, ఆరాధనలో ఉంటాను, తమ్ముళ్ళతో ఉంటాను, అన్నలతో ఉంటాను, చెల్లెలతో ఉంటాను. అది నాకు ఇష్టం అన్నాడు దావీదు. ఆ పిల్లలతో ఉండటం నీకు ఇష్టం కనుక దావీదు, నువ్వంటే నాకు ఇష్టం. ఈరోజు దేవుడు పిల్లలతో ఉండటం మీకు ఇష్టమైతే మీరంటే దేవుడికి ఇష్టం. దేవుడు పిల్లలతో ఉండటం మీకు ఇష్టమా? దేవుడు పిల్లలతో గడపటం మీకు ఇష్టమా? మీరంటే దేవుడికి ఇష్టం. ఎందుకంటే చెప్తాను, అసలు కీ చెప్తాను ఇప్పుడు. అసలు కీ చెప్తున్నాను ఇప్పుడు. యేసుక్రీస్తుల వారు రెండో రాకడలో వచ్చినప్పుడు ఎవరిని తీసుకుని వెళ్తానన్నాడు పరలోకానికి చెప్పండి? ఎవరిని తీసుకెళ్తాన్నాడు? సంఘములో ఉన్న వారిని తీసుకెళ్తానన్నాడు. నా ఇంట్లో ఉన్న వాళ్ళందరినీ తీసుకెళ్తాను. ఈ సంఘాన్నే తీసుకెళ్ళి పరలోకంలో పెడతాను. అంటే ఇక్కడ ఉన్న వాళ్ళే పరలోకంలోకి వెళ్ళి ఉంటారు. ఇప్పుడు ఇక్కడ కలవలేను నువ్వు, ఇక్కడ ఎక్కువగా ఉండలేను నువ్వు. ఏమంటే ఈ సంఘంలో లేని టైంలో యేసుప్రభు వచ్చి సంఘాన్ని తీసుకెళ్ళిపోతే నీ పరిస్థితి ఏంటి? పెళ్ళికి వెళ్ళడానికి బస్సు ఎట్టారు. పలానా టైం 11:30కి అక్కడ ఉండమన్నారు. అందరూ ఎక్కేశారు, నువ్వు 12 గంటలకు వెళ్ళావు. బస్సు ఏమైంది? వెళ్ళిపోయింది. యేసుప్రభు సంఘాన్ని తీసుకెళ్తానన్నాడు, నువ్వు సంఘంతో ఉండవు, సహోదరులతో కలవవు. నిన్ను ఎలా తీసుకెళ్తాడు?